Respected Pastor Prabhakar and all the other pastors and the dear brothers and sisters, greetings to all in the matchless name of Lord and Savior Jesus Christ. And it is our privilege to worship with you all the people who are worshiping Lord with the truth and spirit. This is the day that God has created us to come together, though we never expected before today that we will come together to worship our Lord. పగటి వేళ దేవుని ఆరాధన చేసుకు తీరడానికి దేవుడు భాగ్యోదయాన్ని కల్పించి తీరేది దేవుడు ఏర్పాటు చేసిన దినము కాబట్టి ఈ రీతిగా హఠాత్తుగా దేవుని యొక్క కూడిక జరిపించడం జరిగింది. I know Pastor B. Prabhakar from long time. He is a part of IPC Odisha State and he is working here sincerely for the glory of God. అయితే ఇక్కడ ఉన్న స్థానిక సంఘ కాపరితో నాకు చాలా మంచి అనుబంధం ఉంది. అనేక రోజులతో ఆయన మంచి అనుబంధము, ఆయన చాలా రోజుల నుంచి ఆయనతో మంచి పరిచయం నాకు ఏర్పరచబడి ఉంది. And especially I remember and the ministry of Pastor C.L. Joni, who have been in Odisha for last 35 years. అయితే మీ స్థానిక ఆత్మీయ పాస్టర్ గారుగా ఉన్న సిల్జాని పాస్టర్ గారి గురించి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. గత 35 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో దేవుని యొక్క పరిచయం చేస్తూ వస్తున్నారు. Whenever I visited Raigada, I used to ask him if any meeting is there, we want to worship and we want to pray with the people of God. అయితే మేము చాలా సార్లు నేను దేవుని దాసుకు అడుగుతూ ఉంటాను, ఈ రీతిగా మీటింగ్లు ఏమైనా ఉంటే మనందరం కలిసి ఈ రీతిగా ఆరాధన చేసుకుందామని అనేవాడిని. But this time God gave this privilege to come to Andhra and worship the Lord with the people of Telugu, the people who are speaking a different language than Oriya. అయితే ఒరియాని మించిన తర్వాత తెలుగు భాషలో ఉన్న వారితో కలిసి వచ్చి దేవునికి ఆరాధన చేసి తీరడానికి ఉన్న ఒక అవకాశం దేవుడు ఈ రోజు మాకు కల్పించినందుకు దేవునికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. Just I was reading a portion from the Bible, the Revelation chapter 7 verse 9 says that the people from different tribes, the language, they will stand in the presence of God, they will worship the Lord. That is going to happen in the days to come. నేను చదువుతూ ఉండగా ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనంలో నేను చదివాను, వివిధ దేశస్తులు, వివిధ ప్రాంతస్తులు, వివిధ గోత్రస్తులు ఒకే రీతిగా దేవునికి ఆరాధన చేసే సౌభాగ్య స్థితిగతి వస్తాదని దేవుని యొక్క వాక్య లేఖనం చదివింది నేను చదవడం జరిగింది. When God created man, there was only one language for all the people. దేవుడు మానవులను సృష్టించినప్పుడు ఒక్క భాష మాత్రమే మానవుల కొరకు ఉండేది. But because of the man's rebellion, the language has been splitted and the people have scattered based on their language. అయితే మనుషులు పరస్పరము కలవలేకపోవడానుకున్న స్థితిగతిలో ఉండడం వలన ఒక భాష వివిధ భాషగా మార్పు చెందడం జరిగింది. The language divided the people, the culture divided the people. అలా భాషలు ప్రజలని మార్చేసింది, రాజ్య వివిధ ప్రాంతాలు ప్రజలని మార్చేసి తీరింది. When the people of God come in the presence of God, they are united in one language and one culture, and because they are the children of God. అయితే దేవుని యొక్క ప్రజలుగా మనం కలిసి వచ్చేటప్పుడు వివిధ భాషస్తులైన ఒక భాషగా దేవుడు మనల్ని కలిపే ఒక సౌభాగ్య స్థాయి సంఘం అన్న ప్రక్రియలో ఉన్నది. IPC completed 102 years. IPC అని చెప్పుచున్న ఈ యొక్క సంస్థ సుమారుగా 100 సంవత్సరాలు గతించేసింది. It was started in Kerala in 1924 in a humble way. 1924వ సంవత్సరమున చిన్న రీతిగా IPC అన్న ఏ సంస్థ ప్రారంభించడం జరిగింది కేరళలో. IPC registered in Elur, Andhra Pradesh. కానీ IPC అన్న సంస్థను ఏలూరు అని చెప్పిన మన ప్రాంతంలోనే దాని రిజిస్ట్రేషన్ అన్నది జరిగింది. The Andhra has an important role in IPC. అయితే ఆంధ్ర మా IPC అన్న దానికున్న చరిత్రకి మాకు పునాదిగా ప్రారంభించే గడువులో సహాయం చేసినట్టుగా నేను చెప్పగలుగుతున్నాను. Pastor PM Samuel, పాస్టర్ గా ఉన్న PM Samuel గారు, Pastor Paramjyoti, పాస్టర్ PL Paramjyoti గారు,
Pastor P.T. Chako, Pastor Sundar Rao. పాస్టర్ పిటి చాకో, అదే రీతిగా మన దేశస్థుడు సుందర్ రావు అని చెప్పిన దైవజనుడు కూడా They all worked in Andhra. వారందరూ కూడా 1924 శతాబ్దిలో ఐపీసీ అన్న అనుష్ఠానం కోసం చాలా ప్రయాసపడ్డారు. At present, IPC has a biggest number in Andhra and Telangana ఆంధ్ర states. తెలంగాణలో ఐపీసీ అన్న సంస్థానానికి వివిధ సంఘాలు బోర్డు చోట్ల ఉన్నది. And I am praying, I am thankful to my God. Our IPC Odisha has the churches in Andhra and the West Bengal also. అదే రీతిగా నేను దేవునికి చాలా కృతజ్ఞత కలిగి ఉన్నాను. ఒరిస్సా ప్రాంతంలో మాత్రం కాదు, ఆంధ్రాతో కూడా కాస్త పంచుకోవడానికి, వెస్ట్ బెంగాల్ తో కూడా కాస్త పంచుకోవడానికి నానా వాసస్తులుగా మమ్మల్ని దేవుడు ఏర్పరిచారు. Especially I am thankful to Pastor Prabhakar for arranging such a meeting over here. ప్రభాకర్ పాస్టర్ గారికి నేను ప్రత్యేక వందనాలు చెప్తున్నాను. ఈ రీతి ఒక మీటింగ్ ఏర్పాటు చేసినందుకు. And especially Ajit also played an important role to conduct this program. అజిత్ గారు కూడా నేను ప్రత్యేక వందనాలు చెప్తున్నాను. ఆయన కూడా ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడానికి దేవుడు సహాయం చేశారు. We are in the presence of ఈ God. రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో మనం కూర్చొని ఉన్నాము. And we were very happy to attend your worship, and all the elders were leading the worship over. అయితే మీ ఆరాధనలో మాకు చాలా ఆనందం కలిగింది. ఆ పెద్దలు దానిని చక్కగా వర్ణించి తీరినప్పుడు నాకు చాలా ఆనందం కలిగింది. And the people of God speaking in other tongue and they are worshiping Lord. It felt us that we are back in Kerala. అయితే నాకు ఒక్క నిమిషం గుర్తొచ్చింది. నేను నా సొంత ఊరికి వచ్చేసానేమో, సొంత సంఘానికి వచ్చేసానేమో అని అనిపించింది. నేను అన్య భాషలతో మాట్లాడినప్పుడు వేరే వేరే భాషలు అయినా పర్వాలేదు కానీ దేవునికి ఆరాధన చేసే ఆ ముహూర్తం నాకు గుర్తొచ్చేసింది. So let us be in the presence of God with a prayerful attitude, so that God is going to do the miracle things in our midst. ఈ రాత్రి వేళ ప్రార్థన సహకారంగా మనం కూర్చుంటాం. దేవుడు అద్భుతకరమైన కార్యాలు ఈ రాత్రి వేళ చేసి తీరడానికి. And here just introduce our guests who are with us. నేను ఈ రోజు వాక్య పరిచయం చేయను. మా మధ్యలో ఉన్న అతిథులను మేము సంబోధించిన తర్వాత నేను వారికి మైక్ని అప్పగించేస్తాను. They all are coming from Kerala. They are the members of IPC. అయితే వారందరూ కేరళ నుంచి వచ్చిన వారు ఐపీసీ అన్న సంస్థానానికి ఉన్న కార్యకర్తలు వాళ్ళు. From this side, this is Jacob Thomas. మొదటిగా అటుపక్క నుంచి నేను వస్తాను. మొదటిగా ఉన్న దైవజనుడు జాకబ్ థామస్ గారు. He is the grand the brother-in-law of IPC President Dr. Walsan Abraham. అయితే వల్సన్ అబ్రహాం గారికి బావగారు అవుతారు ఆయన. And he is married to the granddaughter of Pastor K. Abraham, who is the founder of IPC. ఐపీసీ అన్న సంస్థానానికి కేఈ అబ్రహాం గారి యొక్క కూతుర్ని ఆయన పేరు చేసుకోవడం జరిగింది. How many of you heard the name of K. Abraham? కేఈ అబ్రహాం అన్న పాస్టర్ గారి పేరు గురించి ఎప్పుడైనా విన్నారా? Yes, who founded the IPC. ఐపీసీ అన్న ఆ సంస్థకు ప్రారంభకర్తగా ఉన్న గడువులో ఉన్న వ్యక్తి. And next to him is Samuel Thomas. రెండోదిగా ఉన్న దైవజనుడు ఆయన పేరు సమూయేల్ థామస్ అని చెప్పబడుచున్నది. He also is the member of the same. They both are coming from same church of IPC. వారు కూడా ఒకే చర్చి ఐపీసీ చర్చిలో ఉన్న సభ్యులుగా ఉండి రావడం జరిగింది. They both are very young, above 70 plus age. అయితే వారు చాలా యవనస్తులుగా ఉన్నారు. సుమారు 70 సంవత్సరాలు దేవుని యొక్క పరిచర్యలో పూర్తి చేసేశారు. But God has enabled them with a mighty strength. They are traveling like anything at the youth who travels different part of India. యవనస్తుల కన్నా అతి తీవ్రతగా వాళ్ళ దేవుని యొక్క పరిచర్య నిమిత్తం పరిగెట్టేది చూసినప్పుడు నేను చాలా ఆనందిస్తూ ఉంటాను. And from their church a new generation, the brother also came. Brother Godwin is in our midst. అయితే వారి సంఘములో నుంచి ఉన్న యవన పీడిలో నుంచి ఉన్న కుమారుడు గాడ్విన్ గారు మన మధ్యలో రావడం జరిగింది. These three are coming from the same church. అయితే వారి ముగ్గురు కూడా ఒకే సంఘములో నుంచి రావడం జరిగింది. They are on the way in a different part of Odisha and Jharkhand to visit different mission fields. ఒరిస్సాలో ఉన్న వివిధ ప్రాంతాల్లో, జార్ఖండ్ లో ఉన్న వివిధ ప్రాంతాల్లో సంఘాలు దర్శించడానికి రావడం జరిగింది. Last 3 days we were in Koraput and Simligura and Jaipur area. కొరాపుట్, సిమిలిగూడ, జైపూర్ ఆ ఏరియాలో గత 3 రోజుల నుంచి మేము ఇలాగే సంఘాలు దర్శించుకొని రావడం జరిగింది. And this is Pastor Victor Malil. He is the senior pastor of IPC Kumbanad. అయితే కుంభనాడ్ చర్చికి పాస్టర్ గా ఉన్న దేవుని యొక్క దాసు మన మధ్యలో ఉన్నారు. ఆయన బట్టి కూడా నేను ప్రత్యేకంగా వందనాలు తెలుపుచున్నాను. They all came from Kerala and took a car from Vijayanagaram and they traveled to all the places in car. Tomorrow morning we are traveling to Jharkhand also. అయితే కేరళ నుంచి విజయనగరం వరకు వచ్చి విజయనగరం నుంచి ఒక బండి బుక్ చేసుకొని ఈ ప్రాంతం అంతా పరిచయం చూసుకోవడానికి వెళ్ళడం జరుగుతున్నది. I know that we don't have much time this evening. అయితే ఈ రాత్రి వేళ మనకి ఎక్కువ చెప్పుకోవడానికి సమయం మనకి లేదు. God willing we will come again here. ఈ దేవుడు గాని ఆశ ఇస్తే, దేవుడు గాని అవకాశం ఇస్తే మరలా ఇదే రీతిగా కలిసి రావడం జరిగింది. So to make a short of this meeting, అయితే ఈ మీటింగ్ ని చిన్నపరుచుకు తీరడానికి all the newcomers, the guests will take some time to greet you all. అయితే వచ్చిన అతిథులు కాసేపు దేవుని యొక్క వాక్యం నుంచి కామాటలు చెప్తారు. At the end, brother Jacob Thomas will share from the word of చివరిగా దేవుని యొక్క దాసు జాకబ్ థామస్ గారు చివరి సందేశాన్ని చెప్పి మనలందరినీ కూడా బలపరిచి తీరుతారు. So first of all,
the Godwin will come and he will give a greetings, two greetings. అయితే మొదటిగా గాడ్విన్ గారు వస్తారు, యవనస్తుడిగా వచ్చి రెండు ఆత్మిక మహా సందేశాలు మనకు బోధించిన తర్వాత thereafter the Samuel uncle will greet you. దాని తర్వాత సమూయేలు గారు కూడా ఆయన ముఖవరాన్ని వ్యక్తపరుస్తారు. Thereafter Pastor Victor also takes some time to greet you all. దాని తర్వాత విక్టర్ గారు వచ్చి కాసేపు దేవుని యొక్క సన్నిధిలో వాక్యాన్ని బోధించిన తర్వాత in the last session brother Jacob Thomas will share from the word of God. చివరిగా దేవుని యొక్క దాసు అభిషేక్తుడిగా జేకబ్ థామస్ గారు వాక్య సందేశాన్ని చెప్పి ముగింపులోకి తీసుకొస్తారు. Let us expect a great thing from అందుకే God. దేవుని దగ్గర నుంచి గొప్ప సందేశాల కొరకు మనం ఆసక్తితో కూర్చున్నాం. God is in our midst. ఈ రాత్రి వేళ దేవుడు మన మధ్యలో ఉన్నారు. Let us expect some great things in our దేవుని life. ద్వారా మహత్ కార్యములు, అద్భుత కార్యాలు, సూచన కార్యాలు మన మధ్యలో ఆశించుకుందాం. If you believe and if you pray, God will use the mightily the servant of God. నువ్వు నమ్మిన ఎడల, నువ్వు అద్భుతాన్ని ఆశించిన ఎడల, విశ్వసించిన ఎడల దేవుడి రాత్రి వేళ గొప్ప కార్యాలు చేసి మనల్ని బలపరచుకుని దేవుడారు. అందుకే దేవుని యొక్క సేవకుని మనం చప్పట్లు కొట్టి మనం ఆహ్వానపరుచుకుందాం. ദൈവത്തിന് മാത്രം ഉണ്ടാട്ടെ. దేవుని నామానికి వందనాలు కలుగును గాక. നമ്മുടെ ഭാഗ്യ ഒരു സാക്ഷ്യം ഇപ്പം ദൈവം ഭാഗ്യത്തെ ഓർത്തുന്ന స్തోత్రం చేస్తూ మీ అందరి ముందుగా దేవుని యొక్క సాక్షిగా నిలబడి తీరడానికి దేవుడు కృపను కల్పించినందుకు దేవునికి స్తోత్రం చెప్తున్నాను. നിങ്ങളെ കണ്ടതിലെല്ലാം വലിയ സന്തോഷമുണ്ട് എനിക്ക്. మిమ్మల్ని అందరినీ కూడా చూసినందుకు నాకు చాలా ఆనందం కలుగుతున్నది. എനിക്ക് ఇങ്ങനെ ഒരു അവസരം ഒരുക്കി തന്ന അംഗളവാരുടെ ആദ്യം തന്നെ നന്ദി പറയുന്നു. మొదటిగా స్థానిక కాపురులకి అదే రీతిగా తోడుకొచ్చిన దేవుని దాసులకి వందనాలు తెలుపుతూ నాకు ఇంతటి మంచి అవకాశం ఇచ్చినందుకు. ഇതിന്റെ ആദ്യത്തെ മിഷണറി യാത്രയാണ്. ఇది నా జీవిత భాగ్యములో మొదటిగా పరిచర్య దండయాత్రలో నా దేవుడు సహాయం చేశారు. അതുകൊണ്ട് ഇതിനെ పറ്റിയുള്ള ഞാൻ പഠിച്ചു വരുന്നതേ ഉള്ളൂ. అయితే నేను పెద్ద సేవకుడు నేను కాను, ఇప్పుడే పసిబాలుడు, నేను నేర్చుకొని వస్తున్నాను. എന്നാൽ അംഗൾമാര് പറഞ്ഞ പോലെ ദൈവം നിങ്ങളെ സ്നേഹിക്കുന്നുണ്ട്. అయితే ఇందాక అయ్యగారు చెప్పినట్టుగా దేవుడు మిమ్మల్ని ప్రేమించే దేవుడు. അതുകൊണ്ടാണ് ഞങ്ങളുടെ ഉള്ളിൽ ഒരു പ്രേരണ വന്ന് ഞങ്ങൾക്ക് ഇവിടെ നിങ്ങളെ കാണാൻ എത്താൻ സാധിച്ചു. దేవుడు నన్ను కూడా ప్రేమించాడు కాబట్టి ప్రేమ అంటే ఏంటో తెలియడానికి వివిధ సంఘాలకు వెళ్ళినప్పుడు దేవుని ప్రేమ నాకు అర్థమై తీరడానికి దేవుడి అవకాశం ఇచ్చారు. നിങ്ങളുടെ ആരാധന കണ്ടപ്പോൾ മനസ്സിലായി നിങ്ങളൊക്കെ വെറും സത്യസന്ധമായിട്ടാണ് ദൈവത്തെ വിളിക്കുന്നത്. అయితే మీరు ఇక్కడికి వచ్చి ఆరాధన చేసినప్పుడు అని చూశాను, నేను అర్థం చేసుకున్నది ఏంటంటే నిజాయితీతో దేవుని ఆరాధన చేసే అవకాశం సౌభాగ్యత మీకు ఉందన్నది. ഞങ്ങൾ പ്രാർത്ഥിക്കുന്നതിനേക്കാളും നിങ്ങളുടെ പ്രാർത്ഥന ദൈവം കൂടുതൽ കേൾക്കുന്നു. అయితే మేము ప్రార్థన చేసిన దానికన్నా మీ ప్రార్థన దేవుడు అధికంగా వింటారేమో అన్న నాకు కూడా ఒక ఆశ వచ్చి తీరుతున్నది. ഇങ്ങനെ തന്നെ നിങ്ങൾ മുമ്പോട്ട് പോകണം. ఇదే రీతిగా ఈ తీవ్రతతోనే ముందుకు బయలుదేరాలి. ദൈവം നിങ്ങളെ അനുഗ്രഹിക്കും. అలాగైతే దేవుడి రాత్రి వేళ మిమ్మల్ని దీవిస్తాడు. നിങ്ങളെ ഓർത്ത് ഞങ്ങൾ സഭയാർ പ്രാർത്ഥിക്കുന്നു. మీ కొరకు మేము సంఘముగా మేము ప్రార్థన చేస్తూ వస్తున్నాము. നിങ്ങളും ഞങ്ങളെ കുറിച്ച് ഓർത്ത് പ്രാർത്ഥിക്കുന്നു. మీరు ఒక పని నా కోసం ఎల్లప్పుడూ మీరు ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాలి. ഞങ്ങൾ ഇങ്ങനെ നിൽക്കുമ്പോൾ ഞങ്ങൾക്ക് അധികം പ്രതിസന്ധികൾ നേടേണ്ട ആവശ്യമുണ്ട്. మేము ఈ రీతిగా నిలబడడం వలన మా జీవితంలో చాలా ఎదురింపులు మేము అనుభవించుకోవాల్సిన వస్తున్నది. ഇതെല്ലാം തരണം ചെയ്താണ് ഞാൻ നിങ്ങൾക്ക് వాటన్నిటిని కూడా గతించిన తర్వాతనే మీ దగ్గరికి రావడానికి దేవుడు అవకాశం కల్పించాడు. ഞാൻ പുതുതായിട്ട് വന്ന ഒരാളാണ്. నేను కొత్తగా దేవునికి నమ్ముకొని వచ్చే చర్యలో నేను వచ్చిన కుర్రోడిని. ഇവർക്കെല്ലാം ഇതിനെക്കുറിച്ച് നേരത്തെ അറിവുള്ള ആളാണ്. అభిషక్తులైన దేవుని యొక్క దాసులకి దేవుని వాక్యం గురించి సంఘాల గురించి మంచి అవగాహనలు అన్ని ఉన్నాయి. ചിലപ്പോൾ അടുത്ത തവണ ഞാൻ ഒറ്റയ്ക്കായിരിക്കും ഇവിടെ മിഷണറി అయితే వచ్చేసారి వచ్చేటప్పుడు నేను ఒంటరిగానే రావచ్చేమో, మీరందరూ ప్రార్థన చేయండి. എനിക്കത് വരെയുള്ള ദൈവത്തിന്റെ കൃപ ലഭിക്കാൻ നിങ്ങളെല്ലാം అంటే దాని కొరకు మీరు నాకేం చేయాలి, ప్రార్థన చేసే సహకారం చేస్తే నేను కూడా శక్తియుక్తంగా దేవుని కొరకు నిలబడగలుగుతాను. ഞാൻ ఓర్ത്ത് ప్రార్థిస్తాను. మీ కొరకు కూడా నేను జ్ఞాపకం చేసినప్పుడల్లా నేను ప్రార్థన చేస్తాను. നിങ്ങളെല്ലാം ദൈവം దేవుడు మీ అందరిని కూడా దీవించి ఆశీర్వదించును గాక. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి దాసునికి వందనాలు చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. Greetings to you all in the matchless name of our Lord and Savior Jesus Christ. యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ నా శుభాది వందనాలు తెలుపుతున్నాను. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. വിശേഷാൽ ഈ സഭയിലെ പാസ്റ്റർ, ഇവിടെ കുളിയിരിക്കുന്ന പാസ്റ്റേഴ്സ് എല്ലാവർക്കും, എല്ലാ വിശ്വാസികൾക്കും കർത്താവായ യേശുക്രിസ്തുവിന്റെ നാമത്തിൽ സ്നേഹവന്ദനം. మొదటిగా స్థానిక సంఘ కాపరికి తోడుగా ఉన్న సేవకులకు, అదే వచ్చిన బృందులందరికీ, వచ్చిన విశ్వాసులందరికీ యేసుక్రీస్తు పేరట మా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ഇതിനു മുമ്പ് നാം തമ്മിൽ നേരിൽ കണ്ടിട്ടില്ല എങ്കിലും നാം ഒരപ്പന്റെ മക്കളും, ഹല്ലേലൂയ, ഒരു രക്തത്താൽ വീണ്ടെടുക്കപ്പെട്ടവരും ഒരു ദൈവത്തെ ഒരേ ఆత్మావిൽ ఆరాధిക്കുന്നവരുമാണ്. ఇంతకు ముందు నుంచి ఎప్పుడు కూడా మనం ఒకరొకరిని కలవలేదు, కానీ మనందరి తండ్రి ఒకడే, ఒకే కుమారుని ద్వారా మనం కొనబడి తీరాం, ఒకే ఇంటికి మనం చేరవలసిన వాళ్ళం కాబట్టి మనం అన్యులం కాదు, స్వజనులము. హల్లెలూయా, హల్లెలూయా. Praise the Lord.
ഇവിടെ ഇന്ന് ഞങ്ങൾ കടന്നു വരുന്നത് വളരെ യാദൃശികമായിട്ടാണ്. ఈ రాత్రి వేళ ఈ రీతిగా రావడం అది అకస్మాత్తుగా జరిగిన ఒక సంఘటన కాదు. ഞങ്ങളുടെ ഒറിജിനൽ പ്ലാനും പ്രകാരം മുനികുടയിൽ നിന്ന് ഏകദേശം 10-20 കിലോമീറ്റർ അകലെയുള്ള ഒരു ഗോത്രവർഗത്തിൽ കാൽനടയിൽ മാത്രം 15 കിലോമീറ്റർ ചെല്ലുന്ന ഒരു സ്ഥലത്ത് പോയി അവരോടുകൂടി അവിടെ ഒരു 2 ഇവാഞ്ചലിസ്റ്റ് ഉണ്ട്, അവരോടുകൂടി ദൈവത്തെ മഹത്വപ്പെടുത്തണം എന്നായിരുന്നു ഞങ്ങളുടെ പ്ലാൻ. అయితే మేమేం ఆశించామంటే మొన్నటి వరకు మేమేం ఆశించామంటే మునిగుడ దాటిన తర్వాత అక్కడ ఒక పల్లెటూరు ఉంది, అక్కడ ఒక 2 దంపతులు ఉన్నారు, వారి సేవా పరిచర్యని చూచి వెళ్ళిపోదామన్న రీతిగా మేము ఆశించుకున్నాము. എന്നാൽ ഭയങ്കരമായ ഒരു മഴ കഴിഞ്ഞ ദിവസം പെയ്ത് അവിടേക്കുള്ള വഴികളെല്ലാം താറുമാറായി നടന്നു പോകുവാൻ പോലും കഴിയാത്ത വിധം ഞങ്ങൾക്ക് അവിടേക്ക് ഒരു വിധത്തിലും കടന്നു ചെല്ലുവാൻ പറ്റാത്ത ഒരവസ്ഥയുണ്ട്. అయితే అక్కడ జరిగిన మాట ఏంటంటే 2 రోజుల ముందు విపరీత వర్షాలు జరగడం వల్ల అక్కడ ఉన్న రోడ్లన్నీ కొట్టుకుపోవడము, అక్కడికి బండి వెళ్ళకపోవడం వల్ల ఒక అడ్డులు రావడం వల్ల మొత్తం మారిపోయింది. അപ്പോൾ കർത്താവിന്റെ ദാസൻ പാസ്റ്റർ വി.ഡി. ബാബു ഇവിടെയുള്ള പാസ്റ്റേഴ്സുമായിട്ട് കോണ്ടാക്ട് ചെയ്ത് ഇവിടെ വന്ന് നിങ്ങളോടൊപ്പം കർത്താവിനെ ആരാധിക്കുവാന് ഇവിടുത്തെ ബൈബിൾ ക്ലാസ്സിൽ പങ്കെടുക്കാൻ ദൈവം ഒരു അവസരത്തെ. అయితే అక్కడ ఉన్న మీటింగ్ తప్పి ఎక్కడికి మీటింగ్ దేవుని యొక్క దాసు ద్వారా కనెక్షన్ జరిగి తీరడము, ఈ రీతిగా మీటింగ్ జరగడము దేవునికి ఘనతయుక్తమై తీరేటట్టుగా మారడానికి దేవునికి నేను చెప్తున్నాను. നമ്മുടെ ദൃഷ്ടിയിൽ ഇതൊരു యాదృశ్చికమాണെങ്കിലും ఇది దైవത്തിന്റെ ప్లాన్ ఆണെന്ന് ഞാൻ విశ్వసిస్తున్నాను. ఈ రాత్రి వేళ నేను నమ్మేది మన దృష్టిలో ఇది అకస్మాత్తుగా జరిగిందని మనం అనుకుంటాం, కానీ ఇది దేవుని యొక్క పునర్నిర్ణయములో నేను నమ్ముతున్నాను. ദൈവത്തെ നിങ്ങളോടൊപ്പം ആരാധിച്ചപ്പോൾ എന്റെ ഹൃദയം വളരെ സന്തോഷത്താൽ നിറഞ്ഞ് ഒരു 10-15 വയസ്സിൽ കുറഞ്ഞതുപോലെ എനിക്ക് തോന്നി. ദൈവം ആരോഗ്യം തന്നു, അതിനായി ഞാൻ ദൈവത്തെ സ്തുതിക്കുന്നു. నేను ప్రత్యేకంగా దేవునికి నేను వందనాలు తెలియబోతున్నాను. కారణం ఏంటో తెలుసా, మీ ఆరాధన చూసినప్పుడు నాకు 15 సంవత్సరాల తక్కువ వయసులోకి నేను కిందకి దిగిపోయాను. నాకు ఇంకా ఉజ్జీవం వచ్చేటట్టుగా ఆరాధన జరిగింది. എനിക്ക് പിന്നാലെ കർത്താവിന്റെ ദാസന്മാർ ദൈവവചനത്തിൽ നിന്ന് സംസാരിക്കുന്നത് കൊണ്ട് ഞാൻ അധികമായി ഒന്നും സമയമെടുക്കുവാൻ ആഗ്രഹിക്കുന്നില്ല. ఆ తర్వాత ఉన్న దైవదాసులు వాక్యాలు సంచాలి కాబట్టి నేను ఎక్కువ సమయం తీసుకొని నష్టం చేసుకోవాలని కోరట్లేదు. എന്നാൽ ഞങ്ങളുടെ യാത്രയ്ക്ക് തുടങ്ങുന്നതിന് മുമ്പ് ഞാൻ കർത്താവിനോട് ചോദിച്ചു, കടന്നു ചെല്ലുന്ന ഇടങ്ങളിൽ ഞാൻ എന്ത് సంసారికడం. మేము ఎక్కడికి బయలుదేరక మునుపు నేను ఇంటికాడ కూర్చున్నప్పుడు దేవుని దగ్గర అడిగిన, దేవా ఎక్కడెక్కడికి నేను అవుతాను, అక్కడెక్కడ ఏం మాట్లాడాలి దేవా, ఏంటి సందేశం ఇచ్చి తీరాలని దేవునికి నేను అడిగాను. Then the Holy Spirit told me, you go and tell them about the day of the Lord. అయితే దేవుని యొక్క రోజు గురించి, దేవుని యొక్క రాకడ గురించి ఉన్న సందేశం గురించి వెళ్ళి చెప్పు అని దేవుని యొక్క ఆత్మ నాకు చెప్పడం జరిగింది. Hallelujah. Hallelujah. ഒരു വാക്യം മാത്രം വായിച്ച് ఒక్క వాక్యాన్ని మాత్రం చదివి ഞാൻ ഇരിക്കുവാനായി నేను కూర్చోవాలని కోరుచున్నాను. అది మీకు ఆత్మ ప్రేరేపణ కల్పిస్తాయి. അപ്പോസ്തലനായ പൗലോസ് തീത്തോസിന് എഴുതിയ ലേഖനത്തിന്റെ 2-ാം അധ്യായം 13-ാമത്തെ വാക്യം. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. అది అపోస్తలుడైన పౌలు గారి ద్వారా రచించబడి రాయబడి తీరి ఉన్న ఒక సందేశం. అది ఒక్కసారి మనం చదువుదాం. 13 తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. Hallelujah. Hallelujah. We have a blessed hope. మనకు ఒక మంచి నిరీక్షణ ఉన్నది. Hallelujah. Hallelujah. Our Christian faith and our Christian living is not worth anything. మన క్రైస్తవ విశ్వాసము మామూలు విశ్వాసం కాదు, అది ప్రాధాన్యత చెందే ఒక విశ్వాసము. If you don't believe that our Lord Jesus Christ will come again, మన యేసయ్య తిరిగి వస్తారు అన్న దానిని నీవు నమ్మలేకపోతే నీకు ఎంత బాధ కలిగి ఉండి తీరొచ్చు. ക്രിസ്ത്യാനിത്വത്തിന്റെ അടിസ്ഥാനം എന്ന് പറയുന്നത് ഈ വിശ്വാസത്തിന്മേലാണ്. ക്രൈസ്തവ്യത്വാనికి కలిగి ఉన్న పునాది యేసయ్య తిరిగి వస్తాడు అన్నదానికి. നമുക്കൊരു വിശ്വാസമുണ്ട്, നമുക്കൊരു പ്രത്യാശയുണ്ട്. ഹല്ലേലൂയ. നമ്മെ വീണ്ടെടുത്തവനായ, നമ്മെ രക്ഷിച്ചവനായ, നമുക്ക് വേണ്ടി തന്റെ അവസാനത്തെ തുള്ളി രക്തം വരെയും ചിന്തി പാപികളായിരുന്ന നമ്മെ രക്ഷിച്ചവനായ നമ്മുടെ കർത്താവ് വീണ്ടും വരും. మనకి ఒక విశ్వాసం గొప్పది, మనకున్న నిరీక్షణ గొప్పది. కారణం ఏంటిది అంటే మన కొరకు లోకానికి వచ్చి మన కొరకు శిలువ మరణం పొందుకు తీరి మన కొరకు రక్తాన్ని దారబోసి తీరి
మనకి పరలోకం దక్కించుకు తీరడానికి అవకాశం ఇచ్చిన దేవుడు మనకి విశ్వాసము నిరీక్షణ అయి తీరాడు. ഹല്ലേലൂയ. വാഴ്ത്തപ്പെട്ടവനായ കർത്താവ് താൻ ഈ ലോകത്തിലായിരുന്നപ്പോൾ ഹല്ലേലൂയ തന്റെ സ്വർഗാരോഹണത്തിന് മുമ്പേ തന്റെ ശിഷ്യന്മാരോട് താൻ ഇപ്രകാരം യോഹന്നാന്റെ സുവിശേഷം 14-ാം അധ്യായത്തിൽ ഇപ്രകാരം പറയുകയുണ്ടായി. యోహాను సువార్తల పుస్తకం 14వ అధ్యాయములో ఈ భూమిలో యేసయ్య వచ్చిన కాల తరగతిలో పరిచర్య చేసిన సందర్భమున శిష్యులతో మాట్లాడి బలపరిచే ప్రక్రియలో చెప్పిన మాట, നിങ്ങളുടെ ഹൃദയം കലങ്ങിപ്പോകരുത്, మీ హృదయము కలవరపడనీయకూడదు. ദൈവത്തിൽ വിശ്വസിപ്പീൻ, దేవుని యందు విశ్వసించుకు తీరుము, എന്നിലും నా വിശ്വസിപ്പീൻ. యందు కూడా విశ్వాసము చేసుకు తీరుము. എന്റെ പിതാവിന്റെ ഭവനത്തിൽ അനേകം വാസസ്ഥലങ്ങളുണ്ട്. నా తండ్రి ఇంట్లో అనేక నివాస స్థలములు మీకు ఉన్నవి. ഹല്ലേലൂയ. 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 ഞാൻ നിങ്ങൾക്ക് സ്ഥലമൊരുക്കുവാൻ പോകുന്നു. నేను మీ కొరకు స్థలమును సిద్ధపరచడానికి నేను వెళ్తున్నాను. ഹല്ലേലൂയ. ഞാൻ നിങ്ങൾക്ക് വേണ്ടി സ്ഥലമൊരുക്കി കഴിഞ്ഞാൽ నేను మీ కొరకు స్థలాన్ని సిద్ధపరిచిన తర్వాత നിങ്ങളെ എന്റെ അടുക്കൽ ചേർക്കുവാൻ మిమ్మల్ని నా దగ్గరికి చేర్చుకు తీరడానికి ഞാൻ വീണ്ടും വരും. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. നമ്മുടെ കർത്താവ് വരും. మన యేసయ్య వస్తాడు, సునిశ్చితంగా వస్తాడు. അധികം താമസമില്ല. అయ్యో ఇంకా లేటు లేదు, త్వరగా వస్తాడు. ഈ പുസ്തകത്തിൽ എഴുതിയിരിക്കുന്ന പ്രവചനങ്ങൾ ఈ వాక్యములో రాయబడిన ప్రవచన భాగాలు നമ്മുടെ യേശു കർത്താവിന്റെ വരവ് വാതിൽക്കലായി എന്ന് നമ്മെ మన വിളിച്ചറിയിക്കുന്നു. యేసయ్య తలుపు దగ్గరకు వచ్చేసారన్న దానికి ఉన్న హెచ్చరింపు నుంచి తీరుచున్నారు. ലോക സംഭവങ്ങൾ లోకములో జరుగుతున్న వార్త അനന്തമായി നോക്കുകയാണെങ്കിൽ దాన్ని దర్శించి తేల్చి చూస్తే మనకిచ్చే సందేశము നമ്മുടെ കർത്താവിന്റെ ദിവസം വളരെ അധികം ആസന്നമായിരിക്കുന്നു. యేసయ్య యొక్క రాకడ ఎంత దగ్గర పడిందో. ഹല്ലേലൂയ. അവനെ എതിരേൽപ്പാൻ നാം ഒരുങ്ങിയിരിക്കണം. ఆయన ఎదురు చూసుకోవడానికి నువ్వు సిద్ధమై ఉండి తీరాలి. ഞാൻ വായിച്ച വാക്യത്തിൽ താഴെ പറയുന്നുണ്ട്, നമ്മുടെ കർത്താവ് വരുന്നത് കൊണ്ട് ഇത്ര വലിയ പ്രത്യാശ നമുക്കുള്ളത് കൊണ്ട് మన యేసయ్య వస్తున్నాడు కాబట్టి మంచి నిరీక్షణ మన కొరకు అప్పగించాడు కాబట్టి എത്ര വിശുദ്ധ ജീവിതം ചെയ്തുകൊണ്ട് കർത്താവിന്റെ വരവിനെ നോക്കി പാർത്തുകൊണ്ട് നാം ആയിരിക്കണം, ഉണർന്നിരിക്കണമെന്ന് ദൈവത്തിന്റെ വചനം നമ്മെ ഉദ്ബോധിപ്പിക്കുന്നു. దేవుని యొక్క వాక్యం మనకి హెచ్చరించుకు చెప్పుచున్నది. ఎంత అధికంగా పరిశుద్ధత కలిగి తీరి ఆయనను ఎదుర్కో తీరడానికి సిద్ధపాటు ఉంటే నేను ఆయనను ఎదుర్కోగలిగి తీరేది. ഹല്ലേലൂയ. എനിക്ക് അറിയാം, ഒന്ന് അറിഞ്ഞുകൂടാ, ഇനിയും നിങ്ങളെ മുഖാമുഖമായി ഈ ലോകത്തിൽ വെച്ച് കാണുവാൻ കഴിയുമോ എന്ന്. నేను మీకు సందేశాన్ని ఇచ్చేటప్పుడు నేను చెప్పలేను, మళ్ళా నేను వచ్చి కలుస్తాను ఏమో నేను చెప్పలేను. కానీ എന്നാൽ ഞാൻ ഒന്ന് വിശ്വസിക്കുന്നു, కానీ ఒకటి నేను నిజంగా నమ్ముచున్నాను. മധ്യാകാശത്തിൽ നമ്മുടെ കർത്താവ് വരുമ്പോൾ ఈ భూమిలో కనబడకపోయినా పర్వాలేదు, కానీ మధ్యాకాశంలో యేసయ్య వచ్చినప్పుడు ഈ ഭൂമിയിലെ വിശുദ്ധന്മാരെല്ലാവരും അവനെ എതിരേൽപ്പാനായി മേഘങ്ങളിൽ എടുക്കപ്പെടുമ്പോൾ భూమిలో ఉన్న సద్భక్తులందరూ కూడా మేఘాలుడై యేసయ్యను కలిసే ఆ పంక్తిలో ഇവിടെ ഇരിക്കുന്ന എല്ലാവർക്കും നമുക്ക് ഒരുമിച്ച് മധ്യാകാശത്തിൽ കർത്താവിനെ എതിരേൽപ്പാനായി ആരാധിപ്പാനായി കടമില്ലാമെന്ന് ഞാൻ വിശ്വസിക്കുന്നു. కూర్చున్న వారిలో అధిక శాతం మంది మధ్యాకాశంలో కలిసి తీరడానికి ఉన్న సౌభాగ్యత ఇప్పటి నుంచే కలవబడి ఉన్నది. అక్కడ నుండి നമ്മുടെ കർത്താവ് വരുന്നു, അവനെ എതിരേൽപ്പാനായി ഒരുങ്ങിക്കൊള്ളുക. మన యేసయ్య త్వరగా వస్తున్నాడు. ఆయనని ఎదురుకు తీరడానికి దేవుని బిడ్డలారా మీరు సిద్ధం కలిగే ప్రక్రియలో ఉండి తీరాలి. అలాగే తీరుతో దేవుని మిమ్మల్ని సునిశ్చితంగా దీవించి ఆశీర్వదించగలిగి తీరుతారు. ഈ സഭയുടെ ശുശ്രൂഷകനെ ഓർത്ത ദൈവത്തിന് സ്തോത്രം ചെയ്യുകയും വന്ദനം ചൊല്ലുകയും ചെയ്യും. ప్రత్యేకంగా ఈ స్థానిక సంఘ కాపరికి నేను తన వందనాలని కృతజ్ఞతలు నేను చెప్పుచున్నాను. ഈ പ്രദേശത്ത് കർത്താവിന്റെ വേലയായിരിക്കുന്ന കർത്താവിന്റെ ദാസന്മാർക്ക് വന്ദനം ചൊല്ലുന്നു. ఈ దేశంలో సేవా పరిచయం చేసిన అభిషక్తులైన దేవుని దాసులకి నేను వందనాలు తెలుపుచున్నాను. IPC ഒഡീസ സ്റ്റേറ്റിന്റെ പ്രസിഡന്റ് ആയിരിക്കുന്ന കർത്താവിന്റെ ദാസൻ പാസ്റ്റർ VD ബാബുവിനെ ഓർത്ത് ദൈവത്തിന് സ്തോത്രം ചെയ്യുന്നു. ఒడిశా స్టేట్ కి నేతృత్వాన్ని వహించి తీరిన దేవుని యొక్క VD బాబు పాస్టర్ గారికి నేను ప్రత్యేక వందనాలు తెలుపుచున్నాను. കർത്താവിന്റെ ദാസൻ ജേക്കബ് തോമസ് അംഗങ്ങളായി
స్తోత్రం దేవుని యొక్క చేయండి. దాసు జేకబ్ థామస్ అయ్య గారిని బట్టి ప్రత్యేకంగా వందనాలు తెలుపుచున్నాను. కర్తావుని దాసన్ శామ్యూల్ థామస్ అంకుల్ స్తోత్రం చేయండి. అదేవిధంగా దేవుని యొక్క దాసు శామ్యూల్ థామస్ గారికి కూడా నేను ప్రత్యేక వందనాలు తెలుపుచున్నాను. కర్తావుని దాసన్ గాడ్విన్ స్తోత్రం దేవుని యొక్క చేయండి. దాసు గాడ్విన్ గారికి వందనాలు. ట్రాన్స్లేట్ అయిన కర్తావుని దాసనే ఓర్త కర్తావుని తర్జుమా చేసి పెట్టిన സഹോദരർക്ക് പ്രത്യേക వందనాలు తెలుపుచున్నాను. ഈ ദേശത്തും വന്ന കർത്താവിന്റെ സാക്ഷിയാകുവാൻ കർത്താവ് എന്ന നല്ല അവസരങ്ങളെ ഓർത്ത് ദൈവത്തിന് സ്തോത്രം ఈ ചെയ്യുന്നു. దేశానికి సాక్ష్యం వహించి తీరడానికి దేవుడు ఒక అవకాశం నాకు ఇచ్చినందుకు నేను దేవునికి కృతజ్ఞతలు తెలుపుచున్నాను. ഇവിടെ ഇങ്ങനെ വരുവാൻ കാരണക്കാരായ പ്രിയ ഷായിച്ചാനെ ബൗച്ചാനെ ഓർത്ത് കർത്താവിനെ സ്തോത്രം ചെയ്യുകയാണ്. రావడానికి సజి గారికి అదే దేవునికి దాసులకి నేను కృతజ్ఞత కలిగి ఉంటున్నాను. അവരുടെ ശാരീരിക സ്ഥിതികളെ മറന്ന് അവർ കർത്താവിന് വേണ്ടി നോർത്ത് ഇന്ത്യയുടെ വിവിധ ഭാഗങ്ങളിൽ യാത്ര ചെയ്യുന്നത് കാണുമ്പോൾ ഒത്തിരി സന്തോഷമുണ്ട്. దేవుని యొక్క దాసులు వయసులో ఉన్నా కూడా వాటిని పట్టించుకోకుండా దేవుని కొరకు దేవుని రాజ్యం కొరకు సంఘం కొరకు పరిగెడుతున్న చూడడం నాకు ఉత్సాహం కలుగుచున్నది. അവരോടൊപ്പം അല്പനാളുകളായി കർത്താവിന്റെ വേളയിൽ ഇങ്ങനെ കടന്നു വരുവാൻ കർത്താവ് എനിക്കും അവസരങ്ങളെ ഒരുക്കും. వారితో కలిసి దేవుని యొక్క సేవా పరిచర్యలు ఈ రీతిగా పరిగెట్టడానికి నాకు భాగ్యం కలుగుచున్నది కాబట్టి దేవునికి నేను స్తోత్రం చెప్పుచున్నాను. ഇവിടെ കടന്നു വരുവാൻ കർത്താവ് ഒരുക്കിയ സാവകാശത്തിനായി കർത്താവിനെ മഹത്വം കരയറ്റുന്നു. ఇక్కడికి రావడానికి దేవుడు ఒక మంచి సమయాన్ని ఇచ్చినందుకు దేవునికి నేను కృతజ్ఞతలు తెలుపుచున్నాను. ഇവിടുത്തെ ആരാധന കണ്ടപ്പോൾ ഒത്തിരി സന്തോഷം തോന്നി. ఆరాధన చూసినప్పుడు నాకు చాలా ఆనందం కలిగింది. ഇവിടുത്തെ ജനം ദൈവത്തെ ആരാധിക്കുന്നത് കർത്താവിൽ സന്തോഷിക്കുന്നത് കാണുവാൻ ഇടയായതിൽ ഒത്തിരി സന്തോഷമുണ്ട്. ఉన్న జనం భాష తెలియకపోయినా వివిధ భాషల్లో దేవునికి ఆరాధన చేసి సంతోషించేది నాకు ఆనందం కల్పించింది. കർത്താവിന്റെ ദാസനായ ദാവീദ് దేవుని యొక్క దాసైన దావీదు గారు യഹോവയുടെ പെട്ടകം തന്റെ നഗരത്തിലെത്തുവാൻ ആഗ്രഹിച്ചു. దేవుని యొక్క మందాసము తన ఊరికి వచ్చి తీరాలన్న ఒక ఆశ తన లోపల పుట్టుకొచ్చింది. അബീനാദാബിന്റെ ഭവനത്തിൽ നിന്ന് പെട്ടകം കൊണ്ടുവരുന്ന വഴി అభిదానాథ్ అన్న దేవుని యొక్క దాసి యొక్క ఇంటిలో మందాసం వచ్చిన తర్వాత അവിടെ നടന്ന ചില అనిష్ట సంభవങ്ങൾ నిమిత్తం అక్కడ చాలా సంఘటనలు జరిగింది. అది చాలా అవమానం తెచ్చేటటువంటి సంఘటనలు జరిగినాయి. ആ സംഭവങ്ങളെ വിവരിക്കുവാൻ ഞാൻ താല്പര്യപ്പെടുന്നില്ല. వాటిని కూడా వివరించుకు వెళ్ళి తీరడానికి నేను ఆశపడటలేదు. എന്നാൽ ചില നാളുകൾ 3 മാസത്തോളമായി ഓബേദെദോമിന്റെ ഭവനത്തിൽ ആ പെട്ടകം വെച്ചു. అయితే 3 నెలల వరకు ఓబేదెదోము అని చెప్పిన దేవజనుడి యొక్క ఇంట్లో మందాసం ఉండడానికి భాగ్యం కలిగొచ్చి తీరింది. ഓബേദെദോമിന്റെ ഭവനത്തിൽ ഇരുന്ന പെട്ടകം മുഖാന്തരം ഓബേദെദോമിന്റെ ഭവനം അനുഗ്രഹിക്കപ്പെട്ടു. ఓబేదెదోము గారి ఇంటిలో మందాసం ఉండడం వలన తన కుటుంబము ఆయన దీవెనకు పాత్రులయ్యారు. యెహోవയുടെ സാന്നിധ്యం അവിടെ ഉണ്ടായപ്പോൾ ആ കുടുംബം അനുഗ്രഹിക്കപ്പെടുവാനിടയായി. దేవుని యొక్క సాన్నిధ్యం అక్కడ దిగి వచ్చి తీరడం వలన కుటుంబము ఆ ఇంటి వారు దీవెనకు పాత్రులై తీరారు. എന്നാൽ ദാവീദ് ആഗ്രഹിച്ചൊരു കാര്യം ഓബേദെദോമിന്റെ ഭവനത്തിൽ മാത്രം പോലെ എല്ലാ നഗരത്തിലും ആ അനുഗ്രഹം വരണം. కానీ దావీదు ఆశించినది ఏంటో తెలుసా? ఓబేదెదోము ఇంట్లో మాత్రం ఆశీర్వాదం వస్తే చాలు, మా ఇంటికి మా దేశానికి కూడా ఆశీర్వాదం రావాలి. ഓബേദെദോമിന്റെ ഭവനത്തെ അനുഗ്രഹിച്ച ദൈവം എന്റെ കുടുംബത്തെയും അനുഗ്രഹിക്കും. దేవుడును ఆశీర్వదించిన అదే దేవుడు నన్ను, నా దేశాన్ని, నా కుటుంబాన్ని ఆశీర్వదించి తీరాలని ఆత్రుత కలిగింది. ഓബേദെദോമിന്റെ ഭവനത്തിൽ നിന്ന് അതേ അനുഗ്രഹങ്ങൾ എന്റെ കുടുംബത്തിനകത്ത് വന്നു ചേരണം. ఓబేదెదోము ఇంట్లోకి వచ్చిన అదే ఆశీర్వాదం నా ఇంటికి కూడా పరిగెట్టొచ్చి తీరాలి. ആ പെട്ടകം തന്റെ നഗരത്തിലേക്ക് എത്തുന്ന ഒരു സന്ദർഭം നമുക്കറിയാം. అది తన నగరానికి వచ్చి తీరేంతటిగా మందాసం గురించి చరిత్ర చెప్పుచున్నది. തന്റെ നഗരത്തിലേക്ക് ആ പെട്ടകം എത്തുമ്പോൾ ദാവീദ് നൃത്തം ചെയ്ത് ദൈവത്തെ ആരാധിച്ചു. నగరానికి మందాసం వచ్చేటప్పుడు దావీదు చేసే చేష్టలేంటో తెలుసా? వీధి మధ్యలో ఉండి దేవునికి గణపరిచి ఆరాధన చేసే ప్రక్రియను మనం చూడగలిగి చూస్తున్నాం. ദാവീദ് നൃത്തം ചെയ്ത് ആരാധിക്കുന്ന ഒരു കാരണമുണ്ട്. నాట్యం చేసి ఆరాధన వీధిలో చేయడానికి కారణం ఉంది. തന്റെ കുടുംബത്തിൽ ഒട്ടും ശ്രേഷ്ഠനല്ല അതിരുന്ന ദാവീദിനെ ദൈവം രാജാവാക്കി. తన కుటుంబంలో శ్రేష్టత మాన్యత లేని దావీదుకు దేవుడు ఘనత అర్హతనిచ్చి తీరారు. തന്റെ മാതാപിതാക്കളുടെ മുമ്പാകെ സഹോദരങ്ങളുടെ മുമ്പാകെ ഒരു മാന്യതയില്ലാതിരുന്ന സ്ഥാനത്ത് ദൈവം മാനിക്കുവാനായിട്ടുണ്ട്. మధ్య సహోదరుల మధ్య సజనుల మధ్య ఏ ఘనత లేనప్పుడు ఘనతనిచ్చి తీరిన వాడు വനാന്തരങ്ങളിൽ വിളിച്ചു വരുത്തി അവരെ അഭിഷേകത്തെ രാജാവാക്കിയതിന്റെ ദൈവമാണ്. దేవుడు పిలిచి తీసుకొచ్చి నగరంలో తీసుకొచ్చి ఆశీర్వదించిన గొప్ప దేవుడు ఆయన. ഒരു യോഗ്യതയില്ലാതിരുന്ന സ്ഥാനത്താണ് അവരെ വിളിച്ച് രാജാവാക്കിയത്. అర్హత యోగ్యత లేని స్థానములో దావీదుని పిలిచి దేవుడు అర్హత యోగ్యతనిచ్చిన గొప్ప దేవుడు ఆయన. യുദ്ധത്തിന് മുമ്പേ നിൽക്കുന്ന ചേട്ടന്മാരുടെ മുമ്പാകെയാണ് ദാവീദിനെ വിളിച്ച് അഭിഷേകം ചെയ്തത്. యుద్ధానికి పిలిచిన వారి మధ్యలో ఎవరు యుద్ధం చేయడానికి చేతగా ఉన్నప్పుడు దేవుడు అవకాశం ఇచ్చాడు కాబట్టి యుద్ధానికి బయలుదేరిన ദാവീദിന് കാര്യം പറയാനുണ്ട്. എന്നെ ഈ രാജസ്ഥാനത്തെ കൊണ്ടുവന്നത് ദൈവത്തെ എനിക്ക് ആരാധിക്കാൻ എനിക്ക് കഴിയത്തില്ല. దావీదు చెప్పగలరు, నేను నాట్యం ఆడేది ఉట్టిది కాదు నాయన, అర్హత లేని ఎన్నిక లేని నన్ను వాక్యం ఇచ్చి తీరాడు కాబట్టి నేను అనుభవించేటప్పుడు ఆరాధన చేయలేకన్నా ఉండలేకపోతున్నాను. దేవునికి ఇచ్చిన దేవుడు నాకు ఇచ్చిన సౌభాగ్యత అర్హత లేని చోట్ల నాకు దొరికినది కాబట్టి నేను దేవుని దగ్గర మౌనం పాటించలేదు. యోగ్యతను చూసినట్టు కాదు, కాదు చదువుని చూసి కాదు,
ഭാര്യ నీకే ఈ రీతిగా ఉంది. നീ ഒരു രാജാവായിരിക്കും ഇങ്ങനെ ഹീനമായി നിർത്തുന്നത്. నువ్వు ఒక రాజు అన్నది మర్చిపోగలరు. ఆ హీనత స్థాయిని తెచ్చుకోమాకని భార్య చెప్తుంది. എന്നെ രാജാവാക്കിയത് ദൈവമുണ്ട്. నువ్వు రాజు అయిన తర్వాత నన్ను చూసావు కానీ నన్ను రాజు చేసిన ఒక దేవుడు ఉన్నాడు. എന്നെ സൂക്ഷിക്കുന്ന ദൈവമുണ്ട്. ఇలా ఒంటరిగా ఉన్నప్పుడు నన్ను వీక్షించిన దేవుడు ఆయన. പ്രത്യക്ഷീകരണ ദൈവമുണ്ട്. రక్షించిన దేవుడు ఆయన. ആ കർത്താവിനെ എനിക്ക് ആരാധിച്ചേ പറ്റത്തുള്ളൂ. దేవునికి నీ మాట సరిపోదు కానీ నేను ఆరాధన చేయక ఉండలేను. അതിന്റെ സ്ഥാനം എനിക്കൊരു തടസ്സമല്ല. అందుకే నేను వీధి మధ్యలో ఉన్నది నాకు బాధే కాదు. എന്റെ ചുറ്റുപാടുകൾ എനിക്ക് വിഷയമല്ല. ఎవరున్నారో నాకు బాధ కాదు. എന്റെ പ്രിയമുള്ളവർ എനിക്ക് വിഷയമല്ല. ప్రియోజనులు నా చుట్టూ ఉన్న నాకు సంబంధం కాదు. എന്റെ ചുറ്റുമുള്ളവരെക്കാൾ എനിക്ക് വലിയ എന്റെ കർത്താവാണ്. దేశంలో ఉన్న మనుషుల కన్నా నాకు గొప్పవాడు దేవుడే. ഹല്ലേലൂയ. ഹല്ലേലൂയ. നമ്മുടെ എല്ലാത്തിനേക്കാളും നമുക്ക് വലിയ നമ്മുടെ കർത്താവാണ്. అందుకే మనకు అన్ని విషయములు ఆయన గొప్పవాడు కాబట్టి ఆయనకి గొప్ప స్థానము. ലോകത്തിൽ എല്ലാത്തിനേക്കാളും എനിക്ക് ഇഷ്ടം എന്റെ കർത്താവിനോട്. లోకములు అన్నిటికన్నా ఎక్కువ ఇష్టం నా దేవునితో దేవుని పట్ల ఉన్న ఇష్టమే. കാരണം എന്തെന്ന് ചോദിച്ചാൽ కారణం ఏంటని అడిగితే എന്റെ സകലത്തിനും മതിയായവനാണ് ദൈവം. ఈ విషయంలో సరిపడిన దేవుడు ఆయను. എന്റെ സകല ആവശ്യങ്ങളും നിറവേറ്റുന്നവരാണ് ദൈവം. సకల అవసరములను తీర్చగలిగిన చక్రవర్తైన దేవుడు ఆయను. അപ്പോസ്തലനായ പൗലോസ് ഇങ്ങനെ പറയുന്നു. ఆయన పౌలు గారు ఈ రీతిగా చెప్పేది. ഒന്നിനെ കുറിച്ച് വിചാരപ്പെടരുത്. గురించి చింతపడమాకుడి. എല്ലാത്തിനും സ്തോത്രത്താൽ അപേക്ഷിക്കണം. దేవునికి కృతజ్ఞతాస్తుతులు అర్పించండి. നിങ്ങളുടെ ആവശ്യം ദൈവത്തെ അറിയിക്കത്ര വേണ്ടത്. ప్రార్థనలన్నీ దేవునికి చెప్పుకో. എന്റെ ദൈവമേ, നിങ്ങളുടെ മുഖമൊക്കെ దేవుడు మీ అక్కరలన్నిటినీ മഹത്വത്തോടെ തന്നെ ധനത്തിനാണ്. మహిమేశ్వరుడు, ఘనపరిచేవాడు. నీకు నిలిగించిన దేవుడు ఆయను. എന്റെ ആവശ്യങ്ങൾ നിറവേറ്റപ്പെടുന്നത്. అవసరములు తీర్చే దేవుడు ఆయను. ദൈവത്തെ നിങ്ങൾക്ക് വേണ്ടി ചില ചെയ്യാറുണ്ട്. దేవుడే నీ చింతవేదన జరిగేది. ദൈവം നിങ്ങളെ അനുഗ്രഹിക്കുന്ന ദൈവമാണ്. నిన్ను ఆశీర్వదించిన దేవుడు. ദൈവം നിങ്ങളുടെ കുടുംബത്തിലെ ശ്രീരാജുള്ള ദൈവമാണ്. నీ కుటుంబ స్థితిగతులను మార్చిన దేవుడు. ഹല്ലേലൂയ. കർത്താവിൻ സന്നിധിത്തോളം കർത്താവ് നിങ്ങളെ അനുഗ്രഹിച്ചതോർത്ത് అందుకే ఇంతవరకు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుకొని తీసుకొచ్చాడు కాబట్టి ഈ ദേശത്ത് ഈ സമയം വളർത്തേണ്ടത് എന്ന് దేశంలో మీ సంఘాన్ని దేవుడు గొప్పపరచుడు గాక. ദേശത്തെ പ്രാർത്ഥിക്കുകയും ആശിക്കുകയും ചെയ്യുന്നു. దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాను, ఆశిస్తున్నాను. കർത്താവിന്റെ വരവ് ആവശ്യം വീണ്ടും കാണാമെന്ന പ്രത്യാശയോടെ అక్కడ ఆలస్యమయ్యే మునుపుగా మళ్ళీ మనం కలవడానికి దేవుడు అవకాశం కల్పిస్తాడు. ആശീർవദിയുടെ ബഹുമാന്യ കർത്താവിന്റെ ആശീർവാദം നന്ദി അറിയിച്ചുകൊണ്ട് చేసిన దేవుని యొక్క దాసుకైన కృతజ్ఞతలు చెప్పుకుంటూ അവസരം നൽകിയ എല്ലാവരോടും നന്ദി അറിയിച്ചുകൊണ്ട് నేను దేవుడిచ్చిన బహుమానముల కొరకు దేవునికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ എന്റെ വാക്കുകൾ ചൊല്ലുന്നതും కర్తాവ് നമ്മെ నా మాట నేను ആശീർవദിക്കുന്നു. ముగించి తీరుతున్న దేవుడు మీ అందరినీ కూడా దీవించి ఆశీర్వదించుగాక. Praise the Lord. Praise the Lord. ഈ സഭയുടെ ശുശ്രൂഷനായിരിക്കുന്ന പാസ്റ്റർ ഡോക്ടർ ఈ సంఘానికి కాపరిగా ఉన్న దేవుని యొక్క దాసు ఈ ప్రభాట్ పాస్టర్ గారికి వందనాలు. ഒറീസ IPC സ്റ്റേറ്റിന്റെ പ്രസിഡന്റ് പാസ്റ്റർ డి బాబు, ఒడిశా ఐపీసీ స్టేట్ కి ప్రెసిడెంట్ గా ఉన్న దేవుని యొక్క దాసు విడి బాబు పాస్టర్ గారికి, ശ്രീദാസിന്റെ ആശംസലാണെങ്കിലും പാസ്റ്റർ അവരുകൾ దేవుని యొక్క దాసు లేరు, జోని పాస్టర్ గారు ఆయన లేనప్పుడు కూడా నేను ఆయన కొత్తగా చెప్తున్నాను. കൂടപ്പെട്ടിരിക്കുന്ന മറ്റെല്ലാവർക്കും കർത്താവായി తోడుగా ఉన్న జత దేవుని యొక్క దాసులందరికీ సంఘ బిడ్డలకు అందరికీ యేసుక్రీస్తు పేరిట నా హృదయపూర్వక వందనాలు. തികച്ചും അപ്രതീക്ഷിതമായാണ് ഞങ്ങൾ ഇവിടെ നിൽക്കുന്നതെന്ന് ഓർപ്പിച്ചത്. എന്നാൽ ദൈവത്തിന്റെ ദൃഷ്ടിയിൽ ഇത് അപ്രതീക്ഷിതമായിരുന്നു. హఠాత్తుగా మీ మధ్య రావడానికి ఒక అవకాశం కలిగింది కానీ అది హఠాత్తుగా జరిగిన విషయం కాదు, దేవుని పునర్నిర్ణయంగా నమ్ముతున్నాను. ഞങ്ങള് ഇന്ന് എവിടെ ആയിരിക്കണമെന്നുള്ളത് നേരത്തെ തന്നെ കർത്താവ് మేము ఎక్కడికి రావాలి, మిమ్మల్ని కలవాలి అన్నది దేవుని యొక్క జ్ఞాపకార్థ గ్రంథములో ఉంది కాబట్టి ఈ రీతిగా ఇది జరగడం జరిగింది. ഞങ്ങളുടെ ഒരു മകളുണ്ട്. അവളാണ് മുനിയുടെ അടുത്തൊരു ഒരു മലയുടെ മണ്ടയ്ക്ക് ഒരു ആദിവാസി ഗോത്രത്തിൽ വർക്ക് ചെയ്യുന്നത്. మా ఒక కూతురు మా ఒక కొండ ప్రాంతములో దేవుని యొక్క పరిచర్య చేస్తూ ఉన్నారు. അവളുടെ കൂടെ ഇന്ന് ആയിരിക്കണമെന്ന് ആഗ്രഹിച്ചു. എന്നാൽ ദൈവത്തിന്റെ ഹിതം ഇതായി. అయితే మేము అనుకున్నాం ఆవిడతో కాసేపు ఆ కుటుంబంతో కాస్త సమయం గడుపుదాం అనుకున్నాం, కానీ దేవుని చిత్తం అలా కాదు, మీతో కలవాలని. ആന്ധ്രാപ്രദേശ് പല സ്ഥലങ്ങളിൽ യാത്ര ചെയ്യുവാനും అనేక కూటాంగలు పങ്കెడుకువాని എനിക്ക് దైవం అవసరం. ఆంధ్రప్రదేశ్ లో వివిధ ప్రాంతములో దేవుని యొక్క పరిచర్య భాగముగా అనేక సంఘాలు దర్శించడానికి దేవుడు భాగ్యం ఇచ్చాడు. ഞാൻ കഴിഞ്ഞ 50 വർഷം ഒരു ആന്ധ്ര ലേഡിയുടെ കൂടെ താമസിക്കും. గత 50 సంవత్సరాలు తెలుగు భాష తెలిసిన ఒక ఆవిడతో నేను జీవిస్తున్నాను. നിങ്ങൾക്ക് മനസ്സിലായി കാണും. నేను చెప్పేది మీకు అర్థమైంది అనుకోండి. 50 సంవత్సరాల నుంచి ఒక ఆమెతో నేను జీవిస్తున్నాను. ఆమెకి తెలుగు వచ్చు. എന്റെ വൈഫ് అది నా భార్య గురించి నేను చెప్పేది. ജനിച്ചതും വളർന്നതും ആന്ധ്രയിലാണ്. జన్మించింది, జీవించింది, చదివింది అంతా ఆంధ్రాలో
జిల్లాలోనే మన హైదరాబాద్ లోనే ഞാനിവിടെ നിന്ന് നിങ്ങളുടെ വീഡിയോ എടുത്ത് കാണിച്ചപ്പോൾ വളരെയധികം സന്തോഷിച്ച് ഞാൻ നിങ്ങളെക്കാൾ അവിടെ ആനന്ദത്തിൽ തുള്ളുന്നത് నేను ఇక్కడ తెలుగు భాష విన్నప్పుడే వెంటనే వీడియో తీసి మా ఆవిడకి పంపించాను. ఆమె మీకన్నా ఎక్కువ ఆనందిస్తుంది మా ఊరు ఇక్కడ ఉన్నానని. హల్లెలూయా. കർത്താവിന്റെ എല്ലാ പദ്ധതിക്കും പ്ലാനുമായി ദൈവത്തെ దేవుడు మన పట్ల చేస్తున్న పద్ధతి ప్రణాళికల బట్టి దేవునికి నేను కృతజ్ఞత తెలుపుతున్నాను. ആന്ധ്രാപ്രദേശത്ത് നിന്ന് എഴുന്നേൽപ്പിച്ചിരിക്കുന്ന 100 കണക്കിന് സഭകൾക്കായി ഞാൻ ദൈവത്തെ ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో వందల సంఘాలు దేవుడు లేవనెత్తుతున్నందుకు దేవునికి నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. എൻ്റെ വൈഫിന്റെ పితామహన్ గ్రాండ్ ఫాదర్ ആണ് పాస్టర్ పిటి చాకో. పిటి చాకో అని చెప్పిన దేవుని యొక్క దాసు గారు మా కుటుంబ సభ్యులు మొదటిగా దేవునికి నమ్ముకొని రావడం జరిగింది. ഇന്ത്യൻ പെന്തക്കോസ്റ്റ് ദൈവസഭ ഏലൂർ രജിസ്റ്റർ ചെയ്യുമ്പോൾ അന്നത്തെ ജനറൽ സെക്രട്ടറി ആയിട്ട് ദേവദാസന്റെ പേര്. ఏలూరులో ఐపీసీ అన్న సంస్థ రిజిస్ట్రేషన్ చేస్తున్నప్పుడు జనరల్ సెక్రటరీగా దేవుని యొక్క దాసు ఆ రోజు అక్కడ హాజరై ఉండేవాడు. ക്രിസ്ത്യാനി ആയിരുന്നെങ്കിലും നോൺ പെന്തക്കോസ്റ്റൽ ഡിനോമിനേഷനിൽ വളർത്തപ്പെട്ട് BA ഡിഗ്രി ഒക്കെ കഴിഞ്ഞ് സെറാംപൂരിൽ അന്ന് ബിഡിക്ക് പഠിച്ചുകൊണ്ട് అయితే ఆ రోజుల్లో అన్యమతస్తుడిగా ఉండి తీరి పెంతెకోస్తులోకి వచ్చి బీడీ చదువుకొని మంచిగా ఉద్యోగాలు చేస్తూ ఉన్న సమయము. അവിടെ ഞങ്ങളുടെ കേരളത്തിൽ നിന്ന് ട്രെയിനിൽ കൽക്കട്ടയ്ക്ക് പോകുന്ന വഴിക്ക് ആന്ധ്ര വഴിയാണ് ട്രെയിൻ. అయితే మా కేరళ నుంచి వచ్చే బొల్లన్నీ కల్కట్టాకి వెళ్ళే మధ్యద్రోవంలో ఆంధ్ర దాటుకొని వెళ్ళాలి. ആന്ധ്ര ബോർഡറിൽ കൂടെ അനേക തവണ യാത്ര ചെയ്യുമ്പോൾ ആന്ധ്ര മധ്യത്തിൽ വലിയ ഭാരം ആന്ധ്രയെ കുറിച്ചുണ്ട്. ఆంధ్రలో ఇలా ప్రయాణం చేసేటప్పుడు ఆంధ్ర గురించి నాకు చాలా వేదన కలుగుతూ ఉండేది. ആ പ്രേരണ തന്നിൽ ഇങ്ങനെ വളർന്ന് വർദ്ധിച്ചുകൊണ്ടിരുന്നു. ఆ రోజుకి ఆ హృదయాశ రోజుకు పెరగడానికి തന്റെ ప్రారంభించింది. പഠനത്തിന് ശേഷം താൻ പാസ്റ്റർ കെ എബ്രഹാം IPCയുടെ പ്രധാനപ്പെട്ട ఫౌండేషన్ ఒరాళాయ పాస్టర్ కే ఎబ్రహాంతో తాను మీట్ చేయదు. అలాగా సేవకుడు ఏం చేశాడంటే కే ఎబ్రహాం అని చెప్పిన దేవుని యొక్క దాసు గారితో కలిసి ఆత్మిక పరిచర్యలో రావడం జరిగింది. ఫలമായി താൻ పెంతెకోస్తు విశ్వాసం స్వీకరించు ఆత్మాభిషేకం ప్రాప్తి. అలాగా పెంతెకోస్తు అన్న సంఘము బోధలోకి వచ్చేసి ఆత్మాభిషేకం పొందుకుని అన్ని భాషలతో దేవునికి ఆరాధన చేయడం ప్రారంభించాడు. തനിക്ക് കുടുംബവും 4 കുഞ്ഞുങ്ങളുമുണ്ട്. అలాగా ఆయన వైవాహికుడైపోయాడు, పిల్లలను ఇచ్చారు. అలా దాంపత్య జీవితంలోకి ఎక్కాడు. താൻ IPCയുടെ ഒരു ശുശ്രൂഷകനായിട്ട് ആന്ധ്രയിൽ പോയി പ്രവർത്തിപ്പാൻ തീരുമാനിച്ചു. అలాగా ఆయన ఒక నిబంధన తీసుకున్నాను, నేను ఆంధ్ర ఆ దేశానికి నేను వెళ్తాను, పరిచర్య నిమిత్తం వెళ్తానన్న ఒక నిబంధన తీసుకున్నాడు. അദ്ദേഹത്തിന്റെ മൂത്ത മകളാണ് എന്റെ മദറിൻലോ. అయితే ఆ దైవజనుడి యొక్క మొదటి కూతురి మాకు కుటుంబ సభ్యురాలు అయ్యేది. 12 వయస్సు మాత్రం പ്രായമുള്ള എന്റെ മദറിൻലോയും മമ്മിയെയും 2 അനിയത്തിമാരെയും കൂട്ടിക്കൊണ്ട് താൻ ആന്ധ്രയ്ക്ക് പോയി. అలా దేవుని యొక్క మాటను ఆశీర్వదించుకొని ఆంధ్ర రాష్ట్రానికి కుటుంబ సమేతంగా రావడం జరిగింది. തന്റെ ചാർച്ചക്കാരോടും കുടുംബക്കാരോടും യാത്ര പറഞ്ഞപ്പോൾ చివరికి ఆయన చేసిన కుటుంబ సభ్యులకు అందరికీ చెప్పేసి వెళ్ళిపోయి నేను ఆంధ్ర రాష్ట్ర దేశానికి సేవా పరిచర్యకి వెళ్తున్నానని చెప్పేసి തന്നിൽ ഉണ്ടായിരുന്ന ആത്മഭാരത്താലാണ് അവിടേക്ക് പോകുന്നത്. తనకి కలిగిన ఆత్మ ప్రేరేపణే ఆంధ్ర రాష్ట్రానికి రావడం జరిగింది. പോകാതിരിക്കാൻ ധാരാളം കാരണങ്ങളുണ്ട്, എന്നാൽ പോകാൻ ഒറ്റ കാരണമേ ഉള്ളൂ, ആത്മഭാരം. అయితే వెళ్లకుండా ఉండడానికి చాలా బాధ్యతలు ఉండేది, కానీ ఆత్మభారం ఉన్నది కాబట్టి ఆ భారములన్నీ పక్క పెట్టేసి దేవుని పని నిమిత్తం పరిగెత్తాడు. ആന്ധ്രയിൽ ചെന്ന് താമസിച്ചു. ആദ്യത്തെ IPC ఫెయిత్ హోమ్ അവിടെ ഉണ്ടായി. అలాగా ఆంధ్రాలో వచ్చి సేవా పరిచర్య చేసిన మొదటిగా విశ్వాసం గృహముగా సేవా పరిచర్య ఆంధ్రాలో స్టార్ట్ చేయడం జరిగింది. పాస్టర్ PM శామ్యూల్ എന്നിവർ അവിടേക്ക് ജോയിൻ ചെയ്തു. దాని తర్వాత PM సమూయేల్ అని చెప్పిన చాలా మంది దైవజనులు అక్కడ కలవడం జరిగింది. IPCയുടെ പ്രസിഡന്റ് ആയി ഏറിയ കാലം സേവനം ചെയ്ത പാസ്റ്റർ PL പരജ്യോതി അവർകളെ നിങ്ങൾക്ക് അറിയാമോ? అయితే మీ అందరికీ తెలుసుండే తెలుగు వారిగా ఉన్న పాస్టర్ గారు PL పరంజ్యోతి గారు చాలా సంవత్సరాలు ఆంధ్రలో సేవా పరిచర్య చేసిన వాడు. അവരെ ഒക്കെ സ്നാനപ്പെടുത്തി തന്റെ ശിഷ്യന്മാരാക്കി പാസ്റ്റർ പിടി చాకో అని చెప్పిన దేవుడు దైవజనుడే ఇలాంటి దైవదాసులందరికీ బాప్తిస్మం ఇచ్చి సేవా పరిచర్య నడిపించడం జరిగింది. ఆంధ్రയുടെ ഓരോ മുക്കിലും മൂലയിലും IPCയുടെ സഭകളുണ്ട്. అలాగే ఆంధ్రలో ఉన్న ఒక్కొక్క ప్రాంతంలో IPCకి అనేక సంఘాలు ఉన్నాయి. അതിനുശേഷം താൻ തെലങ്കാന హైదరాబాద్ലേക്ക് താമസം. అలాగా తెలంగాణ రాష్ట్రానికి ఆయన ఏం చేశాడు, మార్పిడి పొందుకొని వెళ్ళడం జరిగింది. ఆ ప్రవర్తనകളും വർദ്ധിച്ചു വളർന്നു. అలాగా పరిచర్య కూడా రోజుకి పెరిగి ఎదుగుదల పొంది రావడం జరిగింది. അങ്ങനെ ആന്ധ്രയെ കുറിച്ചും എനിക്കും അല്പ ഭാരവും അതേ സമയത്ത് സ്നേഹവും ഉണ്ട്. అందుకే ఆంధ్ర పట్ల నాకు ప్రేమ ఉంది, ఆంధ్ర పట్ల నాకు మనసు కూడా ఉంది. ഇന്ന് തെലുങ്ക് സ്പീക്കിംഗ് കമ്മ്യൂണിറ്റിയോടാണ് മീറ്റിംഗ് കേട്ടപ്പോൾ എന്റെ ഹൃദയം വളരെ అయితే తెలుగు వారితోనే కలిసేనా ఉన్నామన్నది విన్నప్పుడు నాకు మరీ ఉత్సాహం కలిగింది. എന്റെ സാക്ഷി ഒരു വാക്ക് പറഞ്ഞുകൊണ്ട് ഞാൻ വചനത്തിന്റെ അല്പസമയം സംസാരിച്ചു. నా సాక్ష్యాన్ని కాస్త చెప్పిన తర్వాత వాక్యోపదేశం చెప్పి త్వరగా ముగించేస్తాను. ഞാനും പെന്തക്കോസ്ത് പാരമ്പര്യമുള്ള വിശ്വാസി ഒരു
ഒരു കുടുംബത്തിൽ ജനിച്ചു വളർന്ന నేను ആളാണ്. జన్మించింది ఒక క్రైస్తవ సిద్ధాంతపరమైన కుటుంబంలో కాదు. నా జన్మ జరిగింది 18-19 వయసు వരെ യേശുവുമായിട്ട് ഒരു ബന്ധവുമില്ല. నా 18-19 వయసు వరకు నాకు యేసుతో ఏ రీతి కలిగిన సంబంధం ఉండేది కాదు. ഒരു ഓർത്തഡോക്സ് പാരമ്പര്യമുള്ള കുടുംബത്തിലായിരുന്നതുകൊണ്ട് పల్లిയിലെ ఆత్మీయ శుశ్రూష. అయితే మేము క్రైస్తవులమే కానీ ఏదో అప్పుడప్పుడు సంఘాలకు వెళ్ళి దర్శించే వాళ్ళగా ఆర్థోడాక్స్ విభజనకు చెందిన వాళ్ళగా ఉండేవాడిని. ഞാനൊരു വിദ്യാർത്ഥി ആയിരിക്കുമ്പോൾ യേശുവുമായിട്ടുള്ള എൻകൗണ്ടർ എന്റെ ജീവിതത്തിൽ ഉണ്ടായി. నేను ఒక చదువుకుంటున్న కుర్రోడుగా ఉన్నప్పుడు యేసును ముఖాముఖిని దర్శించి తీరడానికి భాగ్యం కలిగింది. రోమాలేఖనం వాయించే വലിയ വ്യത്യാസം എന്നിൽ ഉണ്ടാകുവാൻ రోమాపత్రికను చదివే నా జీవితంలో బహురూపాంతరం జరిగి తీరడానికి కారణ గ్రంథమైంది. కర్మ మార్గത്താൽ രക്ഷയില്ല, విశ్వాస మార్గത്താലാണ് రక్ష. రోమాపత్రిక చదివినప్పుడు ఒకటి నాకు అర్థమైంది, క్రియల చేత దేవుని రక్షణ మార్గం పొందుకు తీరలేవు, దేవుడిచ్చిన రక్షణ మార్గం దేవుని యొక్క కృప చేత దొరికినదని అర్థమై తీరింది. ദൈവത്തെ പ്രീതിപ്പെടുത്താൻ എന്തെല്ലാം കാഴ്ചകളും നേർച്ചകളും കർമ്മങ്ങളും ചെയ്താലും ദൈവം അതിൽ തൃപ്തിപ്പെടുന്ന അല്ല എന്ന് വ്യക്തമായി മനസ്സിലാക്കി. దేవుని ఇష్టపరిచి తీరడానికి ఎన్ని క్రియలు, ఎన్ని పునస్కారాలు, ఎన్ని గొప్ప గొప్ప పద్ధతులు చేసినా అది దేవునికి చేరదు, అంగీకరణ పొంది తీరదన్న వాస్తవత తెలుసుకున్నాను. രക്ഷിക്കപ്പെടുന്ന ഒരാൾ ഈ കാര്യങ്ങളെല്ലാം ചെയ്യണം, എന്നാൽ രക്ഷയ്ക്കത് ഉതകത്തില്ല. రక్షణ పొందలేని ఒక వ్యక్తి పుణ్య కార్యాలు, గొప్ప కార్యాలు అన్ని చేసి తీరుతాడు, కానీ రక్షణ పొందిన ఒక వ్యక్తి వీటిని చేయాల్సిన అవసరం లేదు. ദൈവം എന്നെ ലോകസ്ഥാപനത്തിന് മുമ്പേ കണ്ടതിനാൽ എനിക്ക് യേശുവിനെ രക്ഷിതാവായി വിശ്വാസത്താൽ എന്റെ ഹൃദയത്തിൽ സ്വീകരിക്കുന്നു. లోకస్థాపనకు మునుపుగా దేవుడు నన్ను కడుక్కున్నాడు, దేవుడు నన్ను చూచి తీరాడు కాబట్టి భాగ్యోదయం కలిగి తీరింది దేవునితో జీవితాన్ని గడుపుకు తీరడానికి. എന്റെ പള്ളിയോടും പാരമ്പര്യത്തോടും കുടുംബത്തോടും യാത്ര ఏ రోజు నేను యేసయ్యను నిజరక్షకునిగా అంగీకరించాను, తెలుసుకున్నాను, ఆ రోజు నేను ఈ కుటుంబ పద్ధతులను అదే రీతిగా అనుష్ఠాన పద్ధతులన్నింటినీ కూడా నేను ముగిపించి తీరాను. മുന്നോട്ട് പോകുവാൻ ഒരു മാർഗമില്ലെങ്കിലും യേശു എന്നെ നടത്തിക്കൊള്ളുമെന്നുള്ള ആ വിശ്വാസത്താൽ എന്റെ ആത്മീയ ജീവിതം മുന്നോട്ട് പോയി. ముందుకెళ్ళి తీరడానికి ఒక అడుగు కూడా లేదు అనుకున్నప్పుడు దేవుడు నాకు అడుగుగా మారి నా జీవితాన్ని నడిపించుకోవడానికి ఆసక్తిని చూపించుకు తీరాడు. രക്ഷിക്കപ്പെട്ട ശേഷം പരിശുദ്ധാത്മാഭിഷേകം പ്രാപിക്കണമെന്നുള്ളത് എന്റെ ഹൃദയത്തിലെ വലിയ വാഞ്ചയായിരുന്നു. రక్షణ పొందిన తర్వాత బాప్తిసం, పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకు తీరాలి అన్నది నా హృదయం లోపల కలిగిన ఆసక్తిగా మారింది. തിരുവചനത്തിൽ നിന്നും അധികം ഒന്നും എനിക്ക് അറിയില്ല. దేవుని యొక్క వాక్యములు అప్పుడు నాకు ఎంత ఎక్కువగా తెలిసి ఉండేది కాదు. പരിശുദ്ധാത്മാവെന്നുള്ളത് ദൈവമക്കൾക്ക് ദൈവം കൊടുത്തിരിക്കുന്ന ഒരു വാഗ്ദത്തമാണെന്ന് മനസ്സിലായി. పరిశుద్ధాత్మ అన్నది దేవుడు తన ప్రజలకు ఇచ్చిన వాగ్దానం అన్నది నాకు అర్థమైతే ഈ ആത്മാവിനെ എനിക്ക് വേണമെന്ന് വളരെ ദാഹത്തോടും ആഗ്രഹത്തോടും ദൈവസന്നിധിയിൽ ఈ ఆత్మ కలిగిన వాగ్దానం నాకు కావాలని నా హృదయం లోపల గొప్ప ప్రేరణ, ఆసక్తి కలిగి వచ్చింది. ഇത് വാസ്തവമാണെങ്കിൽ ദൈവം എന്റെ ആത്മാവിനാൽ തന്നെ എന്നെ നിറയ്ക്കണമെന്ന് ദൈവത്തോട് പ്രാർത്ഥിച്ചു. పరిశుద్ధాత్మ అన్న వ్యక్తిత్వము నిజమై తీరితే ఈ పరిశుద్ధాత్మ అన్న వ్యక్తిత్వము నాలో వచ్చి తీరాలని ఆసక్తితో దేవుని దగ్గర ప్రార్థన చేయడం మొదలెట్టాను. രക്ഷിക്കപ്പെട്ടതിന്റെ പിറ്റേ ആഴ്ച ദൈവസന്നിധിയിൽ ഞാൻ മുട്ടുമടക്കി. రక్షణ పొందిన వచ్చే వారమే నేను దేవుని సన్నిధిలో మోకాలు వేసుకొని ప్రార్థన చేయడం మొదలెట్టాను. ദൈവമേ, പരിശുദ്ധാത്മാഭിഷേകം എന്നിൽ പകരുന്നതിനുള്ള എതിരായിട്ട് എന്തെങ്കിലും കുറവുകൾ ഉണ്ടെങ്കിൽ എനിക്ക് വെളിപ്പെടുത്തി തരണം എന്ന് പറഞ്ഞ് ഞാൻ എന്റെ ജീവിതത്തിലെ മറ്റു പാപ വഴികളിൽ നിന്നെല്ലാം മാറി പൂർണ്ണമായി ദൈവസന്നിധിയിൽ സമർപ്പിക്കുവാൻ ప్రార్థన చేసేటప్పుడు ఒకే ప్రార్థన విషయం చెప్పాను, దేవ పరిశుద్ధాత్మ నాలో దిగి రాకుండా అభ్యంతరపరిచి తీరేటట్టుగా, ఎదురించి తీరేటట్టుగా ఏదైనా ఉంటే నాకు అది సూచనగా చూపించి నేను వదిలేస్తాను, నాకు పరిశుద్ధాత్మ అభిషేకం కావాలి అనుకున్నాను. ഞാൻ സന്ധ്യയ്ക്ക് പ്രാർത്ഥിക്കാനിരുന്നു. ദൈവത്തിന്റെ ആത്മാവിനാൽ എന്നെ നിറച്ചേ മറ്റുള്ളൂ. నేను సాయంత్రం వరకు ప్రార్థనలో కూర్చున్నాను. సాయంత్రం అయ్యే లోకంలో ఆత్మశక్తి నా మీద దిగి వచ్చింది. నేను దేవునికి గణపరచడానికి ప్రార్థించాను. രാത്രി ഈ സമയം 8 മണി കഴിഞ്ഞു, 9 കഴിഞ്ഞു, 10 കഴിഞ്ഞു, 11 കഴിഞ്ഞു, 12 കഴിഞ്ഞു. ഞാൻ അവിടുന്ന് എഴുന്നേൽക്കുന്നില്ല. ദൈവം എന്നെ ആത്മാവിനാൽ നിറയ്ക്കണമെന്ന് 7 గంటల నుంచి 12 గంటల వరకు అలాగా సమయం గతించిపోతున్నది, కానీ నేను కూకున్న కాడ నుంచి లెగట్లేదు, ఆత్మశక్తితో నిండిపోయాను. ഏകദേശം 12 മണി കഴിഞ്ഞപ്പോൾ ദൈവത്തിന്റെ പരിശുദ്ധാത്മാവ് ശക്തിയോടെ എന്നിൽ കടന്നു വരുവാനിടയായി. అయ్యేసరికి శక్తియుక్తంగా పరిశుద్ధాత్మ దేవుడు నేను కూర్చున్న చోట్లకి దిగి వచ్చి రావడం జరిగింది. എനിക്ക് నియంత్రిക്കാൻ കഴിയാത്ത വലിയ ആത്മപ്രവാഹം എന്നിലേക്ക് കടന്നു నేను വന്നു. తట్టుకోలేనట్టుగా ఆత్మ ప్రవాహం నాలోకి దిగి రావడం జరిగింది. അവിടുത്തെ അന്യഭാഷകൾ నేను అన్య സംസാരിക്കാൻ భాషలతో దేవునికి గణపరచడం, ఆరాధన చేయడం ప్రారంభించి తీరాను. ആത്മദാഹം എന്നിൽ വർദ്ധിച്ചു വന്നുകൊണ്ടിരുന്നു. ఆత్మలో ఉన్న దాహము నాలో రోజుకు రోజు ఎదుగుదల పొంది తీరడానికి ప్రారంభించింది. രാത്രി 2 മണി വരെ ഇരുന്ന് రాత్రి പ്രാർത്ഥിച്ചപ്പോൾ 2 గంటల వరకు కూర్చొని ప్రార్థన
చేసేసరికి പരിശുദ്ധാത്മാവത്തിന്റെ പൂർണ്ണ നിറവ് എനിക്ക് ലഭിക്കും. పరిశుద్ధాత్మలో నా నిండుబాటు నేను అనుభవించడానికి ప్రారంభం కలిగాను. അന്ന് സംസാരിച്ചു തുടങ്ങിയ അന്യഭാഷ ഈ സമയം വരെയും സംസാരിക്കുവാനും പ്രാർത്ഥിക്കാനും పలికి ప్రారంభించిన పరిశుద్ధాత్మ అన్య భాష వరమును నేటి వరకు కూడా నేను ఉపయోగించుకొని ఆపకుండా నడిపించుకుంటున్నాను. അത് കഴിഞ്ഞ് ഞാൻ പള്ളിയിൽ പോയി ആരാധനയിൽ വേണ്ടത്ര രീതിയിൽ സംബന്ധിച്ചു. దాని తర్వాత నేను ఏ అన్య మత సంఘములకు కూటములకు నేను వెళ్ళలేను. അതിനുശേഷം എന്റെ മാതാപിതാക്കൾ എന്റെ സഹോദരങ്ങളെ ഈ വിശ്വാസ മാർഗം దాని తర్వాత ఇది చూసిన తర్వాత మా అమ్మ నాన్న నా కుటుంబీకులు నా స్వజనులు దేవుని దగ్గరికి ఈ విశ్వాస పంక్తిలోకి రావడం జరిగింది. വിശ്വാസ സ്നാനം ശരിയാണെന്നുള്ള ദൈവവചനത്തിൽ ബോധ്യമായപ്പോൾ വിശ്വാസ സ്നാനം వారు కూడా విశ్వాసానికి చెందిన బాప్తిసం నిజాయితీ చెందినదని చూచి సాక్ష్యము ద్వారా తెలుసుకొని వారు సాక్ష్యం చేసుకోవడం జరిగింది. മക്കളെ ആത്മീയമായി ജീവിക്കണമെങ്കിൽ ശക്തിയോടെ ജീവിക്കണമെങ്കിൽ കർത്താവിന്റെ വരവെങ്കിൽ പോകുവാനുള്ള ഒരുക്കത്തോടെ ജീവിക്കണമെങ്കിൽ ദൈവം നമ്മളെ കരങ്ങളെടുത്ത് ഉപയോഗിക്കണമെങ്കിൽ ദൈവത്തിന്റെ പരിശുദ്ധാത്മാവിനാൽ നമ്മൾ നിറയപ്പെടണം. దేవుని యొక్క బిడ్డలుగా జీవించి తీరాలంటే యేసయ్య రాకడ కోసం ఎదురు చూడాలంటే పరిశుద్ధత కలిగి ఉండి తీరాలంటే మనకు ఒకటే కావాలి. ఏంటిది? పరిశుద్ధాత్మలో ఉన్న ఆత్మాభిషేకమే మనకి కావాలి. മറ്റെന്തിനേക്കാളും പ്രയോറിറ്റി നിങ്ങളുടെ ജീവിതത്തിൽ അതിനു വേണ്ടി കൊടുക്കണം. అందుకే మీ జీవితంలో మిగతా అన్నిటిని పక్కకు పెట్టేసి పరిశుద్ధాత్మ దేవునికి చోటిచ్చి తీరడానికి అవకాశాన్ని కల్పించుకోవాలి. നിങ്ങൾ കാത്തിരുന്ന് പരിശുദ്ധാത്മാവിനെ പ്രാപിക്കണമെന്നുള്ള ദൈവവചനം നമ്മളെ പഠിപ്പിക്കുന്നു. అందుకే దేవుని యొక్క వాక్య లేఖనాలు మనకి చెప్పేది పరిశుద్ధాత్మను పొందుకు తీరడానికి సమయం వేరుపరచుకు తీరు కూర్చుంటే పరిశుద్ధాత్మను పొందుకు తీరాలి అది వాగ్దానం అని చెప్పబడుచున్నది. നിങ്ങൾ ശക്തി പ്രാപിച്ചിട്ട് എന്റെ സാക്ഷികളാകും. మీరు శక్తి పొందిన తర్వాత నాకు సాక్షులై తీరమని ദൈവത്തിന്റെ കൽപ്പനയാകയാൽ ദൈവത്തിന്റെ ഉപദേശമാകയാൽ ദൈവത്തിന് അതിനുവേണ്ടി നിങ്ങൾ പ്രയോറിറ്റി ജീവിതത്തിൽ అది దేవుని యొక్క సిద్ధాంతము కాబట్టి దేవుని యొక్క వాగ్దానము కాబట్టి పరిశుద్ధాత్మ నిండుబాటును ఏం చేయాలి? అనుభవించుకు తీరి జీవితాన్ని నడుపుకు తీరాలి. ഇന്ന് രാത്രി ദൈവത്തിന്റെ ആത്മാവിന്റെ ഹൃദയത്തിൽ തന്ന ഒരു വാക്യത്തിന്റെ അല്പസമയം സംസാരിച്ചുകൊണ്ട് 8 മണിയാകുമ്പോഴത്തേക്ക് ഞാൻ നിർത്തുവാൻ താല്പര്യം. 8 గంటల లోపలికి దేవుడు ఇచ్చిన సందేశాన్ని చెప్పి త్వరగా నేను దేవుని యొక్క సన్నిధిలో ముగించాలని కోరుచున్నాను. ഞാനൊരു പ്രസംഗത്തിന് വേണ്ടി തയ്യാറെടുത്ത് ഒരുക്കിയൊന്നും വന്നില്ല, കണ്ണും കാണുന്നില്ല. ഏതായാലും എന്റെ ഓർമ്മയിൽ വെച്ച് 2 കൊരിന്ത്യർ 1-ാം അധ്യായത്തിന്റെ 2 కొరింథీయులకు రాసిన పత్రిక chapter 1 మొదటి అధ్యాయము verse 3. 3వ వచనం. కనికరము చూపుదంతే సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియుడైన దేవుడు స్తుతింపబడును గాక. മനസ്സലിവുള്ള പിതാവും మనకి దయ కల్పించిన తండ్రి സർവാശ്വാസവും നൽകുന്ന శాంతి సమాధానం పరుచుచున్న ദൈവമായ നമ്മുടെ കർത്താവായ യേശുക്രിസ്തുവിന്റെ പിതാവായ ദൈവം വാഴ്ത്തപ്പെടട്ടെ. దయ కలిగిన యేసుక్రీస్తు వారి యొక్క తండ్రిగా ఉన్న ఆ దేవుడు ఘనతకు యోగ్యుడైన దేవుడు. ഇവിടെ వాయిക്കുന്നത് നമ്മുടെ ദൈവം മനസ്സലിവുള്ള ദൈവമാണ്. మనం చదివిన వాక్యం మొదటి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1 అధ్యాయం 2, 3 వచనం 3, 4 వచనాలు దేవుడు దయ కలిగిన దేవుడు అని చెప్పబడుచున్నది. ദൈവത്തിന്റെ ചില സ്വഭാവ വിശേഷങ്ങളാണ് ഇവിടെ കാണുന്നത്. దేవునికి కొన్ని స్వభావ తరగతుల యొక్క ప్రణాళికలు అక్కడ రాయబడి ఉన్నది. ദൈവം മനസ്സലിവുള്ള ദൈവമാണ്. దేవునికి దయను చూపించగలిగిన దేవుడు ఆయన. അടുത്തത് എഴുതിയിരിക്കുന്നത് ദൈവം മനസ്സലിവുള്ള ദൈവവും സർവ ആശ്വാസവും നൽകുന്ന ദൈവം. దయ కలిగిన దేవుడు మాత్రం కాదు, శాంతి సమాధాన పరుచుచున్నవాడు కూడా. മറ്റൊരു ദൈവവും ഇങ്ങനെ ഒരു പ്രോമിസ് ആർക്കും കൊടുത്തിട്ടില്ല. దేవుడు కూడా ఇలాంటి వాగ్దానం ఇచ్చుకు తీరలేదు. ഇന്ന് ലോകത്തിൽ അനേക ദൈവങ്ങളെ ആരാധിക്കുന്ന ആൾക്കാരെ കാണാം. ఈ రోజుల్లో లోకంలో అనేక దేవతలను ఆరాధించే అనేక మంది మనుషులు చూడొచ్చు. ജീവനുള്ള ദൈവം നമ്മൾ സേവിക്കുന്ന യേശുക്രിസ്തുവാണ്. మనం సేవించే దేవుడు జీవం కలిగిన దేవుడని నేను ദൈവമായി വന്ന് മനുഷ്യനായി ലോകത്തിൽ അവതരിച്ച് മനുഷ്യന്റെ സകല ക്ലേശവും ഭാരങ്ങളും അറിഞ്ഞതാണ് നമ്മുടെ ఆయన దేవుడిగా దిగి వచ్చి మానవుడిగా దిగి వచ్చి సకల వేదనలు దుఃఖములు బాధలను అనుభవించి తీరి వెళ్ళిన మహాదేవుడు ఆయన. നമ്മൾ വിശക്കുമ്പോൾ നമ്മുടെ വിശപ്പ് അറിയുന്ന ദൈവമാണ്. ఆహారము లేక ఆకలిగా ఉన్న దానిని అనుభవించిన ఆకలి పొందుకున్న കാക്കക്കുഞ്ഞുങ്ങൾക്ക് അതതിന്റെ ആഹാരം അപ്പോൾ കൊടുക്കുന്ന ദൈവമാണ് നമ്മുടെ ദൈവം. కాకి పిల్లలకు అప్పుడప్పుడు ఆహారం అందించిన దేవుడు ఆయన. കാട്ടിലെ മൃഗങ്ങൾക്ക് തന്റെ ആഹാരം കൊടുക്കുന്ന ദൈവം. ఏడ్చుచున్న జంతువులకు ఆహారం ఇచ్చిన దేవుడు ఆయన. കാട്ടിലെ മത്സ്യങ്ങൾക്ക് തീരെത്തിച്ചു കൊടുക്കുന്ന ദൈവമാണ് ఆహారం ఇచ్చిన దేవుడు ఆయన. നമ്മൾ കരയുമ്പോൾ കണ്ണുനീര് തുടയ്ക്കുന്ന ദൈവമാണ്. నీ కన్నీరును తుడిచే దేవుడు ఆయన. നമ്മൾ ആശ്വാസം നമുക്ക്
നഷ്ടപ്പെടുമ്പോൾ ആരുടെ പോയാലും മനസ്സലിവുണ്ടാകുകയില്ല. మనకి సమాధానపరచడానికి ఎవరూ లేని పరివేషములో వేదన చెందిన ఆయన మనకు సమాధానకర్తగా ఉన్నవాడు. മനുഷ്യന് മനസ്സലിവിന് പരിമിതികൾ ധാരാളമുണ്ട്. మనుషుడు మనకి సమాధానపరిచి తీరడానికి పరిమితులు బోల్డు. നമ്മളെ എത്രയും സ്നേഹിക്കുന്ന മാതാപിതാക്കൾക്ക് പോലും മനസ്സലിവിനൊരു പരിമിതിയുണ്ട്. మనల్ని ఎంత ప్రేమించిన అమ్మా నాన్న సహోదర అనుబంధులు ఉన్న వారికి ఒక పరిమితి ఉంది మన మీద జాలి దయ చూపించి తీరడానికి. എന്നാൽ നമ്മുടെ ദൈവത്തിന്റെ മനസ്സലിവിന് ഒരളവുമില്ല, വലിയ അളവാണ്. మన దేవునికున్న పరిమితికి హరిహద్దు లేదు. కారణం ఏంటో తెలుసా? ఆయన దయ కలిగిన దేవుడు కాబట్టి తన దయ నీ మీద కమ్మరించబడి ഉയരവും ആഴവും അളക്കുവാൻ കഴിയുകയില്ല. మన దేవునికున్న ప్రేమకున్న ఎత్తు పొడల్పు వెడల్పు కొలత కొలవలేనట్లాగున్నది. ആശ്വാസവും നൽകുന്നവൻ. ఆయన సకల రీతిగా సమాధాన శాంతి పరిచిన గొప్ప దేవుడు. യേശുക്രിസ്തു ഉയർത്തെഴുന്നേറ്റപ്പോൾ തന്നെ ഇങ്ങനെ പറഞ്ഞു, పునరుద్ధానం పొందేటప్పుడు చెప్పిన ఒక సందేశము, എന്റെ సమాధానం നിങ്ങൾക്ക് തരുന്നു. నా శాంతి సమాధానాన్ని నేను మీకు ఇచ్చి పోచున్నాను. സമാധാനം അതുപോലെ നിങ്ങൾക്ക് തരികയാണ്. నా శాంతిని నాలో ఉన్నట్ట నీకు ఇచ్చేస్తున్నాను. മനുഷ്യർ തരുന്നത് പോലെയല്ല. మనుషుడిచ్చే శాంతి సమాధానం కాదు. నేను వెళ్ళుచున్నాను. നിങ്ങളുടെ ഹൃദയം കലങ്ങിപ്പോകരുത്. హృదయం ഇന്ന് രാത്രി ഹൃദയത്തിന് എന്തെങ്കിലും ഭാരങ്ങളോ കലക്കങ്ങളുമായിട്ട് ഇവിടെ വന്നിരിക്കുന്നവരോട് യേശു പറയുന്നു, നിങ്ങളുടെ ഹൃദയം കലങ്ങിപ്പോകരുത്. നമുക്ക് ദൈവത്തിൽ ആശ്രയിക്കാം, ദൈവത്തിന്റെ വചനത്തിൽ ആശ്രയിക്കാം. దేవుని వాక్యం మీద ఆశ్రయించు. നമ്മുടെ ഹൃദയത്തിന്റെ ഭാരങ്ങളെ ചുമക്കുന്നവനാണ് భారములను మోసిన గొప్ప దేవుడు ఆయన. ഞാൻ നിങ്ങളെ ഒരു ఒక్కనాడు కూడా విడిచిపెట్టనని వాగ్దానం ఇచ్చినవాడు. മറന്നാലും നമ്മൾ മറക്കയില്ല. నీ నమ్మమ్మ నాన్న నిన్ను మరిచిన నేను నిన్ను మరవనని వాగ్దానం చేశాను. അമ്മയുടെ സ്നേഹമാണ്. అమ్మ నాన్న యొక్క ప్రేమ యొక్క పరిమితంలో ആ അമ്മ മറന്നാലും ഞാൻ നിന്നെ മറക്കയില്ല. మర్చిపోవచ్చు కానీ దేవుడు నిన్ను మరవడు. നിന്നെ എന്റെ ഉള്ളം കയ്യിൽ വരച്ചിരിക്കുന്നു. నా చేతిలో పెట్టి ఉన్నాడని. നിന്നെ തൊടുന്നവൻ എന്റെ കൃഷ്ണമണിയെ തൊടുന്നു. నిన్ను తాకినవాడు దేవుడి యొక్క కనిములను తాకినట్టు. യുദ്ധം ചെയ്യുന്ന ദൈവമാണ് നമ്മുടെ ദൈവം. നമ്മുടെ ദൈവത്തിന്റെ രണ്ട് మన പ്രത്യേകതകളാണ്. దేవునికి రెండు ప్రత్యేకతలు ఉన్నాయి. അവൻ മനസ്സലിവുള്ള ദൈവം, ఆయన దయ చూపించగలిగిన దేవుడు, സർവ്വ ആശ്വാസവും ఆయన సమాధానం ఇచ్చిన దేవుడు. കർത്താവിന്റെ ശുശ്രൂഷയിൽ ഇതെല്ലാം വെളിപ്പെട്ടു വന്നു. దేవుని యొక్క సేవా పరిచర్యలు ఇవన్నీ ప్రజలు అనుభవించుతున్నారు. തന്റെ ശുശ്രൂഷ, തന്റെ പ്രസംഗം കേൾക്കുവാൻ ആയിരക്കണക്കിന് ആൾക്കാർ అందుకే ప్రజలు వేలాది కొద్ది ప్రజలు దేవుని యొక్క నోటి నుంచి వాక్యం వినడానికి యేసయ్య దగ్గరకు వచ్చేవారు. തിരുവചനം దేవుని యొక్క കേൾക്കുവാൻ വന്ന ആയിരങ്ങൾ ഒരു ദിവസം, 2 ദിവസം, 3 ദിവസം ദൈവത്തിൽ വചനം കേൾക്കുകയാണ്. అయితే దేవుని దగ్గర ఆసక్తితో వాక్యం విని తీరడానికి యేసయ్య దగ్గరకు వచ్చి కూర్చొని 1 రోజు దాటింది, 2 రోజులు దాటింది, 3 రోజులు దాటింది. നമ്മൾ ദൈവത്തിന്റെ സന്നിധിയിൽ ഇരിക്കുമ്പോൾ നമുക്ക് വിശപ്പും ദാഹവും ഒന്നും మనం కూడా ഉണ്ടാവില്ല. దేవుని సన్నిధిలో కూర్చుంటే మనకి కూడా ఆకలి తప్పిక అనిపించదు. നമ്മുടെ ശാരീരികമായ അസുഖങ്ങളൊക്കെ മാറിപ്പോകും. మన శారీరక రోగాలన్నీ మారిపోతాయి. തിരുവചനം നമ്മുടെ ജീവിതത്തിൽ കടന്നു വരുമ്പോൾ നമ്മുടെ ശരീരത്തെ അലട്ടിക്കൊണ്ടിരിക്കുന്ന രോഗശക്തികൾ അഴിഞ്ഞു മാറും. రోగపు శక్తులు శరీరం స్వస్థత పొందబడతాయి. വചനമയച്ചവരെ സൗഖ്യമാക്കുന്നുണ്ടല്ലോ. వాక్యం పంపించి ఆయన స్వస్థపరిచేవాడు. అయ్యో, ఇది కేవలం మాట కాదు, ఇది దేవుని మహాశక్తి. വചനം ദൈവമായിരുന്നു, ദൈവത്തോടു കൂടെ
కదన్నది. అయితే ఈరోజు మనకి దొరికిన 2 గంటలు మాకే ఇచ్చేశారు మీరు. എന്നാൽ രാവും പകലും യേശുവിന്റെ വായിൽ നിന്ന് വരുന്ന മധുരമേറിയ വാചകത്തിനു വേണ്ടി വാക്കിനു വേണ്ടി ജനം കാത്തിരിക്കുക. 3 రోజులతో పాటు ఆకలిని మానేసుకొని, తిండి మానేసుకొని, దెబ్బ మానేసుకొని వాక్యం విందామన్న ఆతృతతో జనం వచ్చారు. യോഗം പിരിച്ചുവിടുവാൻ സമയമായി. అయితే చివరికి మీటింగ్ ముగించేసి పంపించేద్దామన్న సమయం వచ్చింది. കർത്താവ് പറഞ്ഞ ഒരു വാക്കുണ്ട്. యేసయ్య అక్కడ చెప్పిన ఒక మాట ఉంది. ശിഷ്യന്മാരെ വിളിച്ചുകൊണ്ട് ഇങ്ങനെ പറയും. శిష్యులందరినీ పిలిచి యేసయ్య ఈ రీతిగా అన్నారు, എനിക്ക് ഇവരെ ഒരു മനസ്സലിവ് തോന്നുന്നു. ఈ ప్రజల పట్ల నాకు జాలి కలుగుచున్నది. എനിക്ക് ഇവരെ ഒരു മനസ്സലിവ് തോന്നുന്നു. వచ్చిన ఈ ప్రజల పట్ల నాకు జాలి కలుగుచున్నది. പോകുന്ന വഴിയിൽ തളർന്നു പോയേക്കാം. ఎన్నో త్రోవలో సమస్యలు పడిపోవచ్చేమో. നിങ്ങൾ അവർക്ക് ഭക്ഷിക്കാൻ കൊടുക്കും. మీరు వారికి తినడానికి ఆహారం పెట్టండి. സമയങ്ങളെടുത്ത് പ്രാർത്ഥിക്കുന്ന ദൈവമക്കളെ, దేవుని సన్నిధిలో సమయం ఏర్పరచుకొని ప్రార్థన చేసిన దేవుని బిడ్డ నీతో మాట్లాడుతున్నా. നമ്മളെ കാട്ടിൽ നിശ്ചയിക്കുന്ന ദൈവമല്ല. నిన్ను ఆకలితో వదిలిపెట్టే దేవుడు ఎవరు? വഴിയിൽ വെച്ച് തളർന്നു പോകുമോ എന്ന് ദൈവം അറിയുന്നു. త్రోవ మధ్యలో నీ ప్రాణం సమస్యలు పోయేటట్టుగా ఆకలి నిన్ను చంపేవచ్చు. కానీ దేవుడు കർത്താവ് ശിഷ്യന്മാരോട് പറഞ്ഞു, എനിക്ക് അവരെ കുറിച്ച് മനസ്സലിവ് തോന്നുന്നു. നിങ്ങൾ പക്ഷപാതം. యేసయ్య తన శిష్యులకు చెప్పేది, నాకు ఈ ప్రజల పట్ల జాలి కలుగుచున్నది, వారికి ఆహారం పెట్టండి. ഞാൻ അവിടെ നിൽക്കുന്നില്ല, വിശദമായി സംസാരിക്കാൻ దాన్ని സമയം. పూర్తి వ్యాఖ్యానపరచడానికి కోరటలేదు. యేసు క్రీస్తు మనస్సలిని అనేక సంభవങ്ങൾ దైవజనത്തിൽ കാണുന്നു. బైబిల్లో చాలా చోట్ల యేసయ్యకు జాలి కలిగి ప్రజలకి జాలిని అందించేది మనం చూడొచ్చు. ശുശ്രൂഷയുടെ ആദ്യ അവസാനം വരെ అనేక സംഭവങ്ങൾ అనేక രോഗികളെ സൗഖ്യമാക്കുന്നു. సేవా పరిచర్యలు అనేక మంది రోగులకు స్వస్థపరిచారు, అనేక మందికి విడుదల పరిచారు. ഒരു വിധവയുടെ മകനെ, ഏക മകനെ മഞ്ചത്തിൽ ശവമഞ്ചത്തിൽ അടക്കുവാനായിട്ട് കൊണ്ടുപോകുമ്പോൾ കർത്താവിന്റെ മനസ്സലിഞ്ഞ ശവമഞ്ചത്തിൽ തൊട്ട് അതിനെ സൗഖ്യമാക്കുക, അതിനെ ജീവിക്കുക. ఒక ఊరికి వెళ్ళేటప్పుడు, నైనున్న పట్టణానికి వెళ్ళినప్పుడు ఒక విధవరాలు కూడా ఏకైక కుమారుడు చచ్చిపోయాడు. ఆయనను సమాధికి తీసుకెళ్లే త్రోవలో యేసయ్య పాటిని ముట్టగా ఆయన సజీవుడై తీరాడు. ശുശ്രൂഷ വേളയിൽ യെരൂശലേമിലേക്ക് പോകുമ്പോൾ വിശ്രമിക്കുന്ന ഒരു ബഥാനിയ ഗ്രാമമുണ്ട്. బెతానియా అన్న గ్రామములో యేసయ్య అప్పుడప్పుడు పరిచర్యకి వెళ్ళినప్పుడు పడుకునే ఒక ఇల్లు ఉండేది. യേശു കൂടെ ചെല്ലുന്ന ആ ഭവനത്തിൽ ഒരു അവിടുത്തെ 2 സഹോദരിമാരുടെ ഏക സഹോദരനാണ് ലാസർ. ఆ ఇంటిలో యేసయ్య అప్పుడప్పుడు పడుకునేవాడు. అక్కడ 2 అక్కతల్లులు ఉండేవాడు, వారికి ఒకే ఒక సహోదరుడు ఉండేవాడు. ഭവനം കാണുന്നു, യേശു അവന്റെ സ്നേഹിതനെന്ന് തന്നെ പറയുന്നു. అందుకే యేసయ్య ఆయన గురించి చెప్పేటప్పుడు చెప్తున్నాం, ఆయన యేసయ్య ప్రేమించుచున్న శిష్యుడని చెప్పబడుతున్నది, అలాగని చెప్పబడుతున్నది. മായി കിടക്കുന്നെന്ന് യേശു അറിഞ്ഞു. లాజరు రోగదశలో పడి ఉన్నాడని యేసయ్యకి సందేశం అందింపబడింది. അല്പവൈകിയെങ്കിലും യേശു അവിടെ ചെല്ലുന്നു. అంత ఆలస్యమైన యేసయ్య ఆ ఇంటికి వెళ్ళారు. యేసు క్రీస్తు വൈകിയതിനും പ്രത്യേകിച്ച് കാരണങ്ങളുണ്ട്. యేసయ్య ఆలస్యమై తీరడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. അന്നേരം ഓടിച്ചെല്ലാവുന്ന യേശു ആ സമയത്ത് ചെന്നില്ല. యేసయ్య త్వరగా వెళ్ళాల్సిన యేసు ఆ సమయానికి వెళ్ళలేదు. കാരണം ദൈവത്തിന്റെ നാമം മഹത്വപ്പെടേണ്ടതിനു വേണ്ടി തന്റെ യാത്ര ഡിലേ ചെയ്തു. అందుకే యేసయ్య దేవుని యొక్క ఘనత నిమిత్తం తన సమయాన్ని కాస్త విరామపరిచాడు. നമുക്കൊരു തലവേദന വരുമ്പോൾ തന്നെ പ്രാർത്ഥിച്ചെന്ന് സുഖമായാലും അതിന്റെ വില അറിയില്ല. అయితే మనకు ఒక తలనొప్పి వచ్చింది, వెంటనే ప్రార్థన చేసి తలనొప్పి పోతే దానికి ఉన్న సుఖం మనకు తెలియదు. తలనొప్పికి ఉన్న సుఖం తెలియదు. നമ്മളെല്ലാം ചെയ്ത് കുഴഞ്ഞു കഴിയുമ്പോഴാണ് യേശു പലപ്പോഴും యేసయ్య చేసే పని ఏంటంటే తలనొప్పికి ఉన్న సుఖం అంతా తెలిసిన తర్వాత ఇంకా జరగదు అన్నప్పుడే యేసయ్య మీకు స్వస్థత ఇచ్చాడు. ആ രോഗസൗഖ്യത്തിന്റെ ഗുണം നമ്മൾ അറിയുള്ളൂ. అప్పుడే నీకు స్వస్థతకున్న విలువేంటో అర్థమయ్యేది. ഹല്ലേലൂയ കേട്ട് എനിക്ക് മനസ്സിലായി, നിങ്ങൾക്ക് ഈ ദൂത് മനസ്സിലായെന്നുള്ളത്. నాకు అర్థమైంది, మీ ఆలోచన చెప్పండి, ఈ యొక్క సందేశం మీకు ఎక్కింది అన్నది. നമുക്കൊരു അസുഖം വരുമ്പോൾ പ്രാർത്ഥിച്ച ഉടനെ സൗഖ്യമായില്ലെങ്കിൽ വിഷമിക്കരുത്. ఒక రోగం వచ్చి వెంటనే స్వస్థత జరగలేకపోతే బాధపడొద్దు. നമ്മുടെ കർത്താവ് അറിയാതെയല്ല, మన దేవుడికి తెలియదు కాదు, അറിയാതെയല്ല സംഭവിച്ചിരിക്കുന്നത്. దేవునికి తెలియక కాదు ఈ విషయాలన్నీ జరుగుతుంది. എന്നാൽ ദൈവത്തിന്റെ സമയത്ത് അത് യേശു അവിടെ ചെന്നു. దేవుని యొక్క సమయం వచ్చేసరికి యేసయ్య అక్కడికి వెళ్ళడం జరిగింది. യേശു ആ കുടുംബത്തോട് സ്നേഹമുള്ള ఇంటి పట్ల యేసయ్యకి చాలా ప్రేమ స్నేహం కలుగుతూ ఉండేది. യേശു കല്ലറയിൽ കടന്നു ചെന്ന് యేసయ్య సమాధికి తిరిగి వెళ్ళి അവർ చేశాడు.
ലാസറേ പുറത്തു വരിക. బయటికి రాని. യേശുവിന് സാധിക്കാൻ ചെയ്തെടുക്കുവാൻ കഴിയാത്ത ഒന്നുമില്ല. యేసయ్యకు చేయలేనిది ఏమీ లేదు, అన్ని ఆయన చేస్తున్నాడు. നമ്മുടെ ദൈവത്തെ പരിമിതപ്പെടുത്തിയിട്ടുണ്ട്. చాలా సార్లు దేవునికి మనం పరిమితి పరిచిన గడువులు ఉన్నాయి. നാമൊന്നും പ്രാർത്ഥിച്ചു ചെറിയ ചെറിയ കാര്യങ്ങൾക്ക് മാത്രമേ ദൈവത്തിന് കഴിയുള്ളൂ, മാത്രമേ നമ്മുടെ ദൈവത്തിന്റെ അടുത്ത് കൊണ്ടുചെല്ലാറുള്ളൂ. అయితే మన జీవితంలో జరగదు అనుకున్న కొన్ని విషయాలు మాత్రమే దేవుని దగ్గరికి తీసుకెళ్లేది. നമ്മുടെ ജീവിതത്തിന്മേൽ പൂർണ്ണ അധികാരം നമ്മുടെ സൃഷ്ടിതാവായ യേശുവിനുണ്ട്. మన జీవితంలో అధికారం మన యేసయ్యకు ఉన్నది. പ്രാർത്ഥിച്ചു, ലാസർ പുറത്തു വന്നു. యేసయ్య ప్రార్థన చేశాడు, లాజరు వెంటనే బయటకు వచ్చాడు. అలా యేసయ్యకు జాలి చూపించగలిగిన దేవుడు, యేసయ్య సమాధానం ఇచ్చిన దేవుడు. യേശു ഈ ലോകത്തിൽ ആയിരുന്നപ്പോൾ തന്റെ ശുശ്രൂഷാവേളയിൽ തിരുവചനം പറയുക മാത്രമല്ല, యేసయ్య ఈ లోకములో జీవించినప్పుడు వాక్యం బోధించడం మాత్రం కాదు, యేసు രോഗികളെ സൗഖ്യമാക്കി. యేసయ్య నానా రోగస్తులను యేసయ్య స్వస్థపరిచాడు. യേശുവിന്റെ മനസ്സലിവിന്റെ മറ്റൊരു വശം ഒന്ന് പെട്ടെന്ന് ഓർക്കുന്നു പറയട്ടെ. యేసయ్యకున్న దయ కలిగిన చర్యలో ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. ഈ അഞ്ചപ്പം കൊണ്ട് 5000 പേരെ പോഷിപ്പിച്ച ശേഷം 5 రొట్టెలతో 5000 మంది పురుషులను పోషించిన దేవుడుగా ఇది అయిపోయిన తర్వాత യേശു ആയിരങ്ങളെ 10000ങ്ങളെ കണ്ടപ്പോൾ മനസ്സലിഞ്ഞു. యేసయ్య 10,000 మంది జనాలు చూసినప్పుడు యేసయ్యకి దయ కలిగింది. ഇടയനില്ലാത്ത ആളുകളെ പോലെ బృందాలుగా తిరుగుతున్నారని అనుకో ఆయన చెప్పడం జరిగింది. ദൈവമക്കളെ, നമ്മൾ പലപ്പോഴും നമ്മുടെ പ്രത്യേക ആവശ്യങ്ങൾ കാണുമ്പോഴോ മാനസികമായ മനുഷ്യർക്കുള്ള പ്രയാസം വരുമ്പോഴാണ് നമ്മുടെ മനസ്സറിയാറുള്ളത്. అయితే మనుషుల మీద మనకి దయ ఎప్పుడు వచ్చి తీరదో తెలుసా? సాధారణంగా ఏం జరగలేనప్పుడే మనకి దయ వచ్చేది. യേശുവിന്റെ ഇവിടെയുള്ള മനസ്സലിവ് 1000ങ്ങൾ 10000ങ്ങൾ ഇടയനില്ലാത്ത ആടുകളെ പോലെ കണ്ടപ്പോൾ മനസ്സലിഞ്ഞു. ఎప్పుడు దయ కలిగిందో తెలుసా? ప్రజలకు ఎవరు లేరు, నాయకులు లేరు, నడిపించేవారు లేరు అన్న రీతిగా ఉన్న గొర్రెలుగా ఉన్నప్పుడు యేసయ్యకు దయ కలిగింది. ഇന്ന് രാത്രി ഞാൻ ഓർപ്പിക്കട്ടെ, ഈ ചുറ്റുപാടുള്ള അനേകരെ കാണുമ്പോൾ ദൈവമക്കളെ നമ്മുടെ മനസ്സറിയണം. అయ్యో, ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలు దేవునికి ఎరగలేని దానిని చూసినప్పుడు నీ హృదయం లోపల జాలి కలగాలి. హల్లెలూయా. యేసు మనస్సరిഞ്ഞിട്ട് ഇങ്ങനെ തന്നെ ശിഷ്യന്മാരോട് പറഞ്ഞു. యేసయ్య జాలి కలిగి తన శిష్యులతో ఈ రీతిగా చెప్పడం జరిగింది. ഓ, കൊയ്ത്ത് വളരെ ഉണ്ട്. అయ్యో, పంట విస్తారంగా ఉన్నది. കൊയ്ത്തെന്ന് പറഞ്ഞാൽ എന്താണ്? పంట అని చెప్పేది ఏంటిది? ആയിരങ്ങൾ ഇനിയും യേശുവിനെ അറിയുവാനുണ്ട്. వేలాది కొన్ని ప్రజలు యేసయ్యని తెలిసి తీరడానికి అన్నది ఉన్నది. യേശുവിന്റെ സുവിശേഷം അറിയുവാൻ ഇനി ധാരാളം ആൾക്കാർ ചുറ്റുപാട് കിടക്കുന്നു. ఈ యేసయ్య పరిచర్య వాక్యాన్ని విని తీరడానికి అనేక మంది ఉన్నారు. അവരെ കാണുമ്പോൾ നമുക്ക് മനസ്സലിവ് ഉണ്ടാകണം. చూసేటప్పటికి దయ రావాలి. ഇന്ന് കാലം ഞങ്ങൾ വാഹനം ഓടിച്ചിങ്ങോട്ട് വന്നപ്പോൾ ഞങ്ങൾ വാഹനത്തിൽ നിന്ന് പ്രാർത്ഥിച്ചു. మేము బండి వేళ వచ్చేటప్పుడు మేము ప్రార్థన చేసుకుంటూ వచ్చాము. ഞങ്ങളുടെ പ്രാർത്ഥനയുടെ പ്രത്യേക ഉദ്ദേശം ദൈവമേ, ഞങ്ങൾ ഇതുവഴി പോകുന്നു, ചുറ്റുപാടുള്ള ആൾക്കാരെ രക്ഷിക്കണമേ എന്നുള്ളതായിരുന്നു. అయితే మేము బండిలో ప్రయాణం చేసేటప్పుడు ఇదే దయ కలిగి మేము చెప్పిన మాట, దేవా ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలు వారి మీద జాలి కలగాలి దేవా, వారిని రక్షించము దేవా. ഓ, పലപ്പോഴും നമ്മുടെ ചിന്ത ഞാനും എന്റെ കുടുംബവും ദൈവത്തെ സേവിക്കും, അതോടുകൂടി തീർന്നു. అయితే మనందరికీ ఉన్న ఆలోచన ఏంటో తెలుసా? నేను నా కుటుంబం ఈ జీవం కలిగిన దేవుడు జీవించేది అయిపోయింది అనుకుంటున్నాము. പ്രത്യേക സന്ദർഭത്തിൽ യോശുവ പറഞ്ഞ കാര്യമാണ് അതെങ്കിലും ఒక ప్రత్యేక సందర్భంలో యెహోషువ చెప్పిన ప్రత్యేక కారణం అది. ഞാനും എന്റെ കുടുംബവും മാത്രം പോരാ, ഈ കാണുന്ന ചുറ്റുപാടുള്ളവരെല്ലാം യേശുവിനെ സ്നേഹിക്കണം. నేను నా కుటుంబం మాత్రం కాదు దేవుడిని సేవించేది, నేను నా చుట్టుపక్కల ఉన్న ప్రజ మొత్తం దేవుడిని సేవించి తీరాలి. നമ്മുടെ കാര്യങ്ങളെ ദൈവം നോക്കിക്കൊള്ളൂ എന്ന് മനസ്സറിവുള്ളത് പുറത്തുള്ളവരായിരിക്കണം. అయితే మన విషయాలు దేవుడు అధికంగా చూసుకుంటాడు, కానీ ఇతరుల విషయం గురించి మనసు జాలి కలిగే వారిగా మారాలి. നമുക്ക് 24 മണിക്കൂർ ദൈവം തന്നിട്ടുണ്ടെങ്കിൽ ചില മണിക്കൂറുകൾ പുറത്തുള്ളവർക്ക് വേണ്ടി മാറ്റിവെക്കണം. 24 గంటలు దేవుడు నీకు ఇచ్చాడు మంచిదే, కానీ దానికన్నా ఎక్కువ సమయం ఎవరికి ఇచ్చి తీరాలి? ఇరుగు పొరుగు వారికి, దేవుడికి ఎరగిన వారికి ఇచ్చి తీరాలి. നിങ്ങൾ മുൻകൂട്ടി പ്രാർത്ഥിക്കുമെങ്കിൽ ഇങ്ങനെയുള്ളവരോട് കർത്താവിന്റെ വചനം അറിയിപ്പാൻ അനേകരെ ദൈവം ഒരുക്കും. మీరు మోకరించి ప్రార్థన చేయగలిగి తీరితే మీ ప్రార్థన ద్వారా అనేకులు దేవుడిని ఎరిగి తీరే సౌభాగ్యతలోకి రావడం జరిగింది. അവിടെ കർത്താവ് പറയുന്ന ഇടയില്ലാത്ത ആടുകൾ, అందుకే యేసయ్య చెప్పేది కాపరి లేకుండా గొర్రెలు చెదిరిపోతున్నారు. ഇടയിലില്ലാത്ത ആടുകൾ. అయితే గొర్రెలు అలా తిరుగుతున్నారు, కాపరి లేకుండా తిరుగుతున్నారు. ഒരു ഇടയിലില്ലാത്ത ആടിനെ പറ്റി നിങ്ങൾക്ക് അറിയാമല്ലോ. అయితే మీకు అందరికీ తెలిసిన కాపరి లేకుండా ఉన్న ఒక
గొర్రె గురించి బైబిల్ చెప్తున్నది. അവരെ ചൊവ്വയുള്ള വഴിയിൽ നടത്തുവാൻ ആളില്ല. ఆయనని సరైన త్రోవలో నడిపించి తీరడానికి ఎవరు లేరు, కాపరి లేరు. ഈ ആടുകൾക്ക് വിശക്കുമ്പോൾ പുൽപ്പുറത്തേക്ക് കൊണ്ടുപോകാൻ ആളില്ല. ఈ మందలకి ఆకలేసినప్పుడు వాటికి పచ్చైన గట్టించి తీరడానికి ఎవరు లేరు. നല്ല ഇടയിൽ സ്വസ്ഥതയുള്ള വെള്ളത്തിന്റെ അരികത്തേക്ക് അതിനെ ఒక നടത്തും. మంచి కాపరి ఏం చేస్తాడో తెలుసా? శాంతికరమైన జలం దగ్గరికి తీసుకెళ్లి జలం తాగిస్తాడు. അതിനടുത്ത് പറയുന്നു കുരുടന്മാരായ വഴികാട്ടികളെന്നാണ് പറയുന്നത്. ఇంకా కొన్ని చోట్ల చెప్పబడింది ఇలాంటి కాపర్లను వారి కాపర్లే గాని వారి గుడ్డి వారిగా ఉన్న కాపర్లు. സത്യമെന്ന് അസത്യമെന്ന് എന്തെന്ന് അവർക്കറിയാൻ సత్యమేంటో అసత్యమేంటో ఏ పరిజ్ఞానత లేని కాపర్లు అని చెప్పబడుతున్నది. ദൈവോധനം അറിയാത്ത അനേക ലീഡേഴ്സ് എഴുന്നേറ്റിരിക്കുകയാണ്. ఈ రోజుల్లో అనేక మంది దేవుని సేవకులు ఉన్నారు. వాక్యం గురించి పట్టింపు లేదు, గుడ్డి వాళ్ళగా వాక్యం బోధిస్తున్నారు. ദൈവമക്കളെ, നിങ്ങൾ മുക്കിന്മേലിരുന്ന് പ്രാർത്ഥിക്കുമെങ്കിൽ നല്ല ഇടയന്മാരെ ഈ പ്രദേശത്തേക്ക് అందుకే దేవుని బిడ్డలారా మంచి కాపరులు లేరని చెప్పి మీరు బాధపడి ప్రార్థన చేస్తున్నారంటే వాక్యోపదేశం తెలిసిన కాపరులు దేవుడు ఇస్తాడు. സുവിശേഷം 9-ാം അധ്യായത്തിലാണ് കർത്താവ് പറയുന്നത്. మత్తయి సువార్తల పుస్తకం 9వ అధ్యాయంలోనే యేసయ్య చెప్పేది കൊയ്ത്ത് വളരെയുണ്ട്, വേലക്കാർക്ക് വേണ്ടി പ്രാർത്ഥിക്കും. നിങ്ങൾ പതിനെടുപ്പ് എടുക്കണ്ട. విస్తృతముగా ఉన్నది దాని పనివారు తక్కువైపోయారు. 10-ാം അധ്യായം 1-ാം വാക്യം 5వ అధ్యాయము 1వ వచనము 9-ൽ പറയുന്നു, നിങ്ങൾ പ്രാർത്ഥിക്കണം. 9వ అధ్యాయంలో ప్రార్థన చేయమని చెప్పబడుతున్నది. 10-ాം అధ్యాయం 1-ాం వాక్యం 10వ అధ్యాయం 1వ వచనం. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చెను. 10-ാം അധ്യായത്തിൽ പറയുന്നു, 9-ാം അധ്യായത്തിൽ പറയുന്നത് നിങ്ങൾ അവർക്ക് വേണ്ടി പ്രാർത്ഥിക്കാം. 9వ అధ్యాయానికి వచ్చినప్పుడు యేసయ్య చెప్పేది మీరు వారి కొరకు ప్రార్థన చేయమని. എന്നാൽ 10-ാം അധ്യായത്തിന്റെ 1-ാം വാക്യം പറയുന്നു, 10వ అధ్యాయం మొదటి వచనంలో చెప్పబడుతున్నది നിങ്ങൾ ഇരുന്ന് പ്രാർത്ഥിച്ചാൽ പോരാ, നിങ്ങൾ ഇറങ്ങിപ്പോവാൻ. మీరు ప్రార్థన చేస్తే మాత్రం సరిపోదు. ప్రార్థన చేసేసిన తర్వాత మీరే బయలుదేరెళ్ళి ఏం చేయాలి? ప్రజలకి సందేశం చెప్పాలి. മനസ്സിലുള്ള ദൈവം പറയുന്ന ആദ്യത്തെ ഫസ്റ്റ് പ്രൈസ് എന്ന് പറഞ്ഞാൽ നിങ്ങൾ ഇന്ന് പ്രാർത്ഥിക്കണം. మొదటిగా దేవుడు జాలి కలిగిన దేవుడు చెప్పే మాట ఏంటో మొదటి మీరు కూర్చొని ప్రార్థన చేయమని చెప్తున్నారు. എക്കാലവും നിങ്ങൾ പ്രാർത്ഥിച്ചുകൊണ്ടിരുന്നാൽ ఎప్పుడు కూర్చొని ప్రార్థన చేసుకుంటే అయిపోదు. యేసు അവരെ വിളിച്ചു പറയുന്നു, നിങ്ങൾ ഇനി പോകുക. యేసయ్య వారితో చెప్పేది ఇప్పుడు ప్రార్థన ముగించేసి మీరు ఎక్కడికి వెళ్ళండి, మీరు సువార్త చెప్పండి. ആദ്യത്തെ കാര്യം നമുക്ക് പലപ്പോഴും അറിയാം. అయితే మనకు ఆ విషయాలన్నీ బాగా తెలుసును. സഭയിൽ നടക്കുന്ന ഉപവാസ പ്രാർത്ഥന മുഴുവൻ പ്രാർത്ഥനയാണ്. సంఘంలో జరిగిన ఉపవాస ప్రార్థన మొత్తం ప్రార్థనతో నిండి ఉన్నది. കോട്ടേജ് മീറ്റിംഗ്, ഉപവാസ പ്രാർത്ഥന, സ്ത്രീകളുടെ മീറ്റിംഗ്, എല്ലാം പ്രാർത്ഥന പ്രാർത്ഥന പ്രാർത്ഥന. మీటింగ్, ఆడవాళ్ళ కూడిక, సంఘంలో కూడిక అన్ని ప్రార్థన ప్రార్థన ప్రార్థనే. അവിടെ എല്ലാം പ്രാർത്ഥിക്കുന്ന വേലക്കാരെ അയക്കാനാണ്. అక్కడ అన్ని వెళ్ళి ప్రార్థన చేసేటప్పుడు ఏం చేస్తారు? దేశంలో 10 వాళ్ళని పంపించండి, 10 వాళ్ళని పంపించండి. 10-ാം അധ്യായത്തിൽ പറയുന്നു, നിങ്ങൾ പോകുക. 10వ అధ్యాయంకి వచ్చినప్పుడు యేసయ్య చెప్పిన మీరు వెళ్ళండి. యేసు അവരെ അതിനുവേണ്ടി പ്രാർത്ഥിച്ച് നിയോഗിച്ചയക്കുകയാണ്. యేసయ్య వారిని ప్రార్థన చేసి ఆ పని నిమిత్తం పంపించారని చెప్పబడుతున్నది. അവരോട് പറയുന്ന കാര്യങ്ങൾ వారితో చెప్పిన సందేశం ఏమనగా അതിന്റെ 5-ാം വാക്യം, దాని 10వ అధ్యాయం 5వ వచనం చెప్తున్నది. അതുകൊണ്ട് വായിച്ച് ഞാനങ്ങ് നിർത്താം. ఆ మాటను చదివి నేను ముగించేస్తాను. యేసు 12 మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినది ఏమనగా 7-ാം അധ്യായം മുതൽ 7-ാം വാക്యం, 7వ వచనం కూడా కలిపి పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించుడి, రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠ రోగులను శుద్ధులుగా മതി വിളിച്ചു പറയേണ്ടത് എന്താണ്? ఏం ప్రకటించమని చెప్పారు? സ്വർഗരാജ്യം സമീപിച്ചിരിക്കുന്നു. రాజ్యము దగ్గర పడితీరింది. ഇന്നും നമ്മൾ വിളിച്ചു പറയേണ്ടതാണ്, ఈ రోజు కూడా మనం కేకేయాల్సింది ఇదే. സ്വർഗരാജ്യം సమీపించిരിക്കുന്നു. దేవుని రాజ్యం సమీపించింది. യേശു വേഗം വരുവാൻ త్వరగా రాబోతున్నాడు. ഇതാണ് വിളിച്ചു പറയേണ്ടത്. ఇదే ప్రకటించి తీరాలి మీరు. നിങ്ങൾ പ്രസംഗിക്കണം. ఇదే మీరు సందేశముగా చెప్పాలి. സ്വർഗരാജ്യം സമീപിച്ചിരിക്കുന്നെന്ന് നിങ്ങൾ പ്രസംഗിക്കണം. దేవుని రాజ్యం దగ్గర పడి తీరిందని చెప్పాలి. രോഗികളെ സൗഖ്യമാക്കുവിനെന്ന് പറയുന്നു. రోగులను స్వస్థపరచమని చెప్తున్నారు. പ്രത്യേക അഭിഷേകം രോഗികൾക്കുള്ള സൗഖ്യമാക്കുവാനും ഭൂതങ്ങളെ പുറത്താക്കുവാനും യേശു അവിടെ അവർക്ക് കൊടുത്തു. దేవుడు వారికి ప్రత్యేక అభిషేకాన్ని ఇచ్చి తీరు. దాని ద్వారా రోగులను స్వస్థపరిచి తీరి దుష్టాత్మలను వెళ్ళగొట్టగలిగి తీరారు. മാത്രമല്ല മരിച്ചവരെ ഉയർപ്പിപ്പിനും అంతటితో ఆగిపోలేదు. చచ్చిపోయిన వారిని లేవనెత్తమని
కూడా చెప్పారు. ആ അഭിഷേകം നമ്മൾ അതുപോലെ കിട്ടിക്കഴിഞ്ഞാൽ വളരെ സന്തോഷമായിരിക്കും. ఆ అభిషేకం మన మీదకి వచ్చేసి ఎంతో ఆనందం కలిగించి తీరుతుంది. മരിച്ചവർക്ക് വേണ്ടിയൊക്കെ പ്രാർത്ഥിച്ച് അവരെ ഉയർത്തെഴുന്നേൽക്കാൻ തുടങ്ങിക്കഴിഞ്ഞാൽ എല്ലാവർക്കും വളരെ സന്തോഷമാണ്. చచ్చిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి లేవనెత్తి తీరెత్తడుకుని అభిషేకం ఇచ్చి తీరితే ఎంతో ఆనందం మనందరికి. ഇവിടുത്തെ മോർച്ചറി എല്ലാം പിന്നെ നമുക്ക് ക്ലോസ് ചെയ്യാം. ఇంకా మీకు బాగుంటది. ఈ ఊర్లో ఉన్న మార్చరీ అన్ని ముగించిపోతాయి. മരിച്ചു കിടക്കുമ്പോൾ പാസ്റ്ററെ വിളിക്കുക, പ്രാർത്ഥിക്കുക. చచ్చిపోయిన ఇంటికి వెళ్తాడు, ప్రార్థన చేస్తాడు, ఆ మనిషి లెగుస్తాడు. അത് സംഭവിക്കത്തില്ലെന്നല്ല ഞാൻ అలా പറഞ്ഞത്. జరగదని నేను చెప్పట్లేదు. ദൈവത്തിന്റെ സമയത്ത് ദൈവത്തിന്റെ പ്രത്യേക നിയോഗം ഉണ്ടെങ്കിൽ സംഭവിച്ചിട്ടുണ്ട്, അത് ഇന്നും സംഭവിക്കും. దేవుని యొక్క ప్రత్యేక నియోగం ఉన్నదంటే దేవుడిని ఆ మనిషిని లేవనెత్తుతారు. అది ఈ నేటికి జరుగుతున్నది, ఆ నాటికి కూడా జరిగింది. వాక్యం దాని తర్వాత చెప్పిన వాక్యం మీరు చూడండి. రోగులను స్వస్థపరచుడి, ఆ. చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠ రోగులను శుద్ధులుగా చేయుడి. ആ കുഷ്ഠരോഗികളെ സൗഖ്യമാണ്. కుష్ఠ వ్యాధులను స్వస్థపరచుడి. അതുവരെ പറഞ്ഞ കാര്യം നല്ല കാര്യം. అప్పటి వరకు చెప్పింది చాలా బాగానే ఉంది. നിങ്ങൾ കുഷ്ഠരോഗികളെ കണ്ടിട്ടുണ്ടോ? కుష్ఠ రోగుల్ని మీరు చూసారా? കണ്ടിട്ടുണ്ടോ? చూసారా లేదా? కుష్ఠ వ్యాధుల్ని. പനി വരുന്നവർക്ക് വേണ്ടി പ്രാർത്ഥിക്കാൻ എല്ലാവരും മുന്നേ വരും. జ్వరం ఉన్నోడి కోసం ప్రార్థన చేయడానికి అందరూ విశ్వాసం పరిగెడతారు. വയറ്റുവേദനയുള്ളവർക്ക് വേണ്ടി പ്രാർത്ഥിക്കാം. నొప్పుతో ఉన్నోడి కొరకు ప్రార్థన చేయడానికి అందరూ పరిగెడతారు. എന്നാൽ കുഷ്ഠരോഗികളെ അവിടെ പ്രാർത്ഥിക്കാനല്ല പറഞ്ഞേക്കുന്നത്. కుష్ఠ రోగుల కొరకు ప్రార్థన చేయమని రాసుదా? കുഷ്ഠരോഗികളെ നിങ്ങൾ ശുദ്ധമാക്കണം. కుష్ఠ రోగులను మీరేం చేయాలి? శుద్ధిపరచాలి. Praise the Lord. హల్లెలూయా. അതിനുള്ള മനസ്സ് നമുക്കുണ്ടാകണം. దానికి నీకు ఒక మనసు ఉండి తీరాలి. ദൈവത്തിന്റെ പ്രമാണം എന്ന് പറയുന്നത് കുഷ്ഠരോഗികളുടെ പുറത്താണ്. అయితే కుష్ఠరోగులకు ఉన్న ప్రత్యేకత వారు ఎప్పుడు బయటే, പാളയത്തിന് പുറത്ത് കഴിയേണ്ടവരാണ്. మనుషులు నివసించే కాడ నుంచి దూరంగా వేరుగా నివసించే వాళ్ళే. യേശുവിന്റെ കാലത്തും അങ്ങനെ തന്നെ ആയിരുന്നു. యేసయ్య కాల తరగతిలో కుష్ఠోలు వేరుగా ఉండేవాళ్ళు. എന്നാൽ യേശു കുഷ്ഠരോഗികളെ സൗഖ്യമാക്കി. కానీ యేసయ్య కుష్ఠ వ్యాధులను స్వస్థపరిచారు. ലൂക്കോസ് സുവിശേഷത്തിൽ കാണുന്നു യേശു കുഷ്ഠരോഗിയെ തൊട്ടു. యేసయ్య కుష్ఠ వ్యాధులను తాకారు. ഇന്ന് മനുഷ്യൻ അറപ്പുള്ളത് കുഷ്ഠരോഗികളെ ఈ రోజు തൊട്ടാണ്. కూడా దేవుని బిడ్డలకి అసహ్యం చెందేది కుష్ఠ వ్యాధిని తాకడం అన్నది. അവരെ സൗഖ്യമാക്കണമെങ്കിൽ അവരുടെ മുറിവുകളെ നമ്മൾ വെച്ച് കെട്ടണം. వారిని స్వస్థపరచాలంటే వారి గాయాలను కట్టగలగాలి. Praise the Lord. హల్లెలూయా. അതിനുള്ള മനസ്സ് നമുക്കുണ്ടാകണം. దానికి ఒక మనసు నీలో రావాలి. അവരെ നമ്മൾ സ്നേഹിക്കണം. వారిని మనం ప్రేమించాలి. కుష్ఠవ్యాధులుగా യാത്രയിൽ ഞങ്ങൾ പോകുമ്പോൾ ഓസ്ട്രേലിയൻ മിഷണറി ഗ്രഹാം സ്റ്റെയിൻസ് നടത്തിക്കൊണ്ടിരുന്ന കുഷ്ഠരോഗ ആശുപത്രിയിൽ പോകുന്നുണ്ട്. అయితే మేము ఈ యాత్రలు ప్రయాణంలో ఆస్ట్రేలియా నుంచి వచ్చి కుష్ఠ వ్యాధుల మధ్య పనిచేసిన ఆస్ట్రేలియా దంపతులకు దగ్గర కూడా మేము వెళ్తాము. കഴിഞ്ഞ 10-15 വർഷമായിട്ട് ആണ്ടിൽ 1-2 പ്രാവശ്യം ഞാൻ അവിടെ പോകും. ప్రతి సంవత్సరం నేను వస్తే అక్కడికి ప్రతిరోజు దర్శించడానికి వెళ్తాను. അവരുടെ ജീവിതം వారి കാണുവാനാണ്. జీవితం నేను చూస్తాను. Praise the Lord. హల్లెలూయా. അവരെ ശുശ്രൂഷിച്ചുകൊണ്ടിരുന്നതാണ് ഗ്രഹാം സ്റ്റെയിൻസ് പറയുന്ന ദൈവദാസന്റെ ഭാര്യ ഗ്ലാഡി സ്റ്റെയിൻസ്. వారి యొక్క భర్త యొక్క గ్రహాం స్టెయిన్, ఆమె భార్య గ్లాడీ స్టెయిన్స్. അവരെ ശുശ്രൂഷിച്ചുകൊണ്ടിരുന്ന ആ മുറി ഇപ്പോഴും അവിടെ തന്നെ వాళ్ళు കിടക്കുന്നു. పరిచర్య చేసిన గది ఇప్పుడు కూడా ఉంది. അതാണ് ദൈവത്തിന്റെ ഉപദേശം കേട്ട് അവിടെ തന്നെ അവിടെ കൊണ്ടുവന്ന 2 ഓസ്ട്രേലിയൻ വനിതകള് ചെറുപ്പക്കാര് സ്ത്രീകളുടെ ఆస్ట్రేలియా నుంచి వచ్చి యవనస్తులే వారి దంపతులను అక్కడికి తీసుకొచ్చింది. ദൈവമക്കളുടെ അവരുടെ ഹൃദയത്തിൽ ദൈവസ്നേഹം നിറഞ്ഞുകൊണ്ടാണ് അവിടെ കടന്നു വന്നത്. వారి హృదయంలో దేవుని ప్రేమ నిండింది కాబట్టి కుష్ఠం దగ్గరికి వాళ్ళు వెళ్ళారు. ദൈവം യേശു പറയുന്നു, നിങ്ങൾ പ്രസംഗിക്കണം, രോഗികളെ സൗഖ്യമാക്കണം. ദൈവവചനം പറയണം, കുഷ്ഠരോഗികളെ സൗഖ്യമാക്കണം. మీరు వాక్య పరిచయం చేయండి, స్వస్థపరచండి, దెయ్యాలను వెళ్ళగొట్టండి, కుష్ఠ వ్యాధులని శుద్ధిపరచండి. കർത്താവിന്റെ പാഷനും കമ്പാഷനും നമുക്ക് ഉണ്ടാകണം. దేవునికున్న దయ, దేవునికున్న కృపావాత్సల్యం నీలో కూడా ఉండి తీరాలి. അതാണ് ക്രിസ്തു യേശുവിനുള്ള ഭാവം നിങ്ങളിൽ ഉണ്ടാകണം. అందుకే పౌలు గారు చెప్పేది క్రీస్తు యేసుకు కలిగిన భావన నీలో ఉండి తీరాలి. എന്റെ ഹൃദയത്തിൽ അനേക വിഷയങ്ങൾ വരുന്നുണ്ട്. నా హృదయంలో కూడా చాలా విషయాలు వస్తున్నాయి, కానీ సమయానికి భయపడి నేను ముగిస్తున్నాను. Praise the Lord. హల్లెలూయా. ഇവിടെ കൂടിയിരിക്കുന്ന ദൈവമക്കളെ, ఇక్కడ కూడి వచ్చిన దేవుని పిల్లలారా, നമ്മുടെ കാഴ്ചപ്പാടിന് വലിയ വ്യത്യാസം మన ഉണ്ടാകണം. దర్శనానికి చాలా మార్పు జరిగి తీరాలి. പാവങ്ങളോട് നമുക്ക് മനസ്സറിയണം. దీన దశలో ఉన్న ప్రజల పట్ల దయ కలగాలి. നമ്മൾ അവർക്ക് തിന്മാൻ കൊടുക്കണം. వారికి మనం తినడానికి ఇచ్చి తీరాలి. 2 വസ്ത്രമുണ്ടെങ്കിൽ ഇല്ലാത്തവർക്കൊന്ന് మనకి കൊടുക്കണം. 2 వస్త్రాలు ఉంటే లేని వారికి ఇచ్చి తీరాలి. അവരെ സ്നേഹിക്കണം. వారిని మనం ప్రేమించాలి. അങ്ങനെ ക്രിസ്തുവിന്റെ സ്നേഹം മറ്റുള്ളവർ മനസ്സിലാക്കണം. అలా దేవునికి ఉన్న ప్రేమ ఇతరులు అర్థం చేసుకోవాలి. Praise the Lord. Praise the Lord. ഈ രാത്രി വളരെ സന്തോഷത്തോടെ ഇവിടെ ആയിരിക്കാൻ എനിക്ക് ഇവിടെയായി. ఈ రాత్రి వేళ మీతో కలిపి సంతోషంతో గడిపి తీరడానికి దేవుడు నాకు కృపనిచ్చాడు. സമയം മുന്നോട്ട് പോകുന്നതിനാൽ ഞാൻ നിർത്തുവാൻ നിർബന്ധിതനായി. సమయం ఇలా త్వరగా వెళ్ళిపోతుంది కాబట్టి నేను ముగించక తప్పదు. നിങ്ങൾ ഓർക്കുമ്പോൾ ഞങ്ങളെ ഓർത്ത് പ്രാർത്ഥിക്കുക. దయచేసి నన్ను గుర్తు పెట్టినప్పుడల్లా నా కోసం ప్రార్థన చేయండి. എനിക്ക് വേണ്ടി ഇത്രയും സമയം നിന്ന് ട്രാൻസ്ലേറ്റ് ചെയ്ത് എന്റെ പ്രിയ സഹോദരനോടുള്ള സ്നേഹവും
నాకు നന്ദിയും കടപ്പാടും അറിയിക്കുന്നു. నాతో కలిసి దేవుని యొక్క వాక్య పరిచయం తర్జీమా చేసిన దేవుని యొక్క దాస సహోదరికి ప్రత్యేక వందనాలు తెలుపుచున్నాను. దేవుడు అందరిని దీవించును గాక. హల్లెలూయా. మంచి సమయము, మంచి ఆరాధన జరిగించిన పరిశుద్ధాత్మ దేవుని ఒకసారి చెప్పబడి మైపోతారు. చెప్పండి ఒకసారి. మీరు తెలుగును వారి భాషలో ట్రాన్స్లేషన్ చేయండి. లాస్ట్ గా మంచి ఆరాధన జరిగిందని మనం చేశామని వాళ్ళు సంతోషపడ్డారు. మంచి వాక్యాలు మనకి చెప్పారు కాబట్టి దేవునికి స్తోత్రం. ఆమె ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచి ఆరాధన చేసాము ఆత్మదేవుడి ద్వారా. ఆత్మదేవుడు దాసుల ద్వారా మంచి వర్తమానం దేవుడు ఇచ్చాడు. గట్టిగా దేవుని మహిమపడతాం. హల్లెలూయా. అలాగే దైవజనులందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేద్దాం. మరి మంచి సందేశాలు విన్నాం. కానీ దైవజనులు ఐపీసీ ఒడిశా రాష్ట్ర ప్రెసిడెంట్ గారు బీడి బాబు గారు మెసేజ్ ఇవ్వలేదు. అయ్యగారి గురించి చాలా చెప్పారు. సమయం లేదు కనుక మన సీఎం గారు అయ్యగారు వచ్చిన ఇదే సమయం ముగిస్తారు. ఇంతమంది సేవకులు చెప్పిన సమయాన్ని ముగించారు. దేవునికి మహిమ కలుగును గాక. మరొకసారి అయ్యగారు వస్తే మన దగ్గరికి మంచి వర్తమానం మాకు అందిస్తారు. ఎందుకు భువనేశ్వర్లో నేను విన్నాను కాబట్టి. కేరళలో ఏసీ జన్మించారు. దేవుని స్తోత్రం. అంటే కేరళ అంతా కూడా దేవుని పిల్లలే. మంచి మెసేజ్లు మనం వినడానికి ఒకసారి సంఘం తరపున అందరికీ ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అని ఒక మనవి చేసుకోవాలి. మందిరాన్ని డిస్ప్లే చేసాము. ఆ పని తొందరగా జరగాలి. దైవజనులందరూ కూడా ప్రార్థన చేయండి. ఇది అయిన తర్వాత కూడా అక్కడికి వెళ్ళి అందరూ కూడా దైవజనులు అక్కడ వేసుకోవాలి. സംഘാలు കൂടെ പ്രാർത്ഥന ചെയ്യാలి. നിങ്ങളുടെ സഭയിൽ മാതിരി വേണ്ടി പ്രാർത്ഥിക്കണം എന്ന് ഞങ്ങൾ അപേക്ഷിക്കുന്നു. മന്ത്രിക്കൊക്കെ കൂടെ പ്രാർത്ഥന ചെയ്യണം. ഇവിടുത്തെ ഈ സഭയെക്കുറിച്ചും ഇവിടുത്തെ ഇവിടെയുള്ള വിശ്വാസികളെ എല്ലാവർക്കും വേണ്ടി പ്രാർത്ഥിക്കണം എന്ന് ഞങ്ങൾ അപേക്ഷിക്കുന്നു. ప్రార్థన చేస్తారు. ఓకే, అందరం కళ్ళు మూసుకుందాం. దేవుని యొక్క దాసుకు మనం సమయానికి ఇచ్చేద్దాం. మన మధ్యలో దేవుని యొక్క దాసు వీడి బాబు పాస్టర్ గారు ఉన్నారు. ప్రార్థన చేసి పర్లేదు అయితే మీరు చేయండి. మీరు చేయాలి. ఇది మోతి లేదు కదా. ఒక్క నిమిషం అందరం కళ్ళు మూసుకుందాం. దేవుని యొక్క సన్నిధిలో హృదయపూర్వకంగా ప్రార్థన చేద్దాం. దయ కలిగిన దేవా, నీ పేరట మేము ఆనుకొని మేము ముందుగా వేడుకుంటున్నాము. పార్వతీపురం మన్యం జిల్లాలో దేవా ప్రభాకర్ గారి చర్చిలో కూర్చో దేవుని ఆరాధన చేసి మంచి సందేశాలు దేవుని యొక్క దాసుల నోట మాకు పంచి పెట్టినందుకు దేవానికి కృతజ్ఞతలు. ఇక్కడ కూర్చున్న ఒక్కొక్క వ్యక్తితో దేవా వ్యక్తిగతంగా మాట్లాడినందుకు దేవానికి ఆ దృష్టిలో ఇది అకస్మాత్తుగా జరిగినది దేవా. మీ దృష్టిలో ఇది నీవు ఆశించిన ప్రణాళికలు జరిగిన నిర్ణయం అనుకుంటున్నాము. పరిశుద్ధాత్మ యొక్క మహాకార్యములను మా మధ్యలో జరిపించి బలపరచుటకు దేవానికి స్తోత్రం. సంఘాన్ని మీ చేతికి మేము అప్పగించి ప్రార్థన చేస్తున్నాము.
अनेक परिवार को, अनेक जो बहनों को, अनेक बच्चों को तेरे हाथ में समर्पण कर प्रार्थना। ప్రతి సంఘ బిడ్డని, ప్రతి సంఘస్థులను, ప్రతి కుటుంబాన్ని, ప్రతి ఊర్లో నివాసులను దేవా దీవించి ఆశీర్వదించండి। खास करके इधर की सेवक पास्टर प्रभाकर के लिए, उनके फैमिली के लिए हम प्रार्थना। ప్రత్యేకంగా స్థానిక సంఘానికి కాపరిగా ఉన్న దేవుని యొక్క దాస ప్రభాకర్ గారికి తన కుటుంబాన్ని బట్టి దేవానికి స్తోత్రం। दास को और भी इस्तेमाल करे, इस सारे गांव के लोगों को मसीह में लाने के लिए तेरा दास को దేవా నీ దాసుని ఉపయోగించుము దేవా, అనేక మందిని దేవుని సన్నిధిలో చేర్చుకు తీరడానికి ఆ భాగ్యంగా ఇచ్చేమని కోరుచున్నాము। खास करके परमेश्वर जो बिल्डिंग के लिए हम प्रार्थना करते हैं, దేవా ఏ సంఘ నిర్మాణం కొరకు చెప్పారో దాని కొరకు మేము ప్రార్థన చేస్తున్నాము। जो भी उनका आवश्यकता है, ఏది వారి అవసరతలు ఉన్నాయో पवित्रात्मा के नाम पर हम प्रार्थना करते తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున ప్రార్థన చేసి విజ్ఞాపన చేసి జరుగుతుంది। उनका भावना से ज्यादा, मांगने से ज्यादा तू दे। వారు ఆశించిన దానికన్నా వారు ఊహించిన దానికన్నా గొప్పగా केरला से आया हुआ लोग वजन बताए हुआ सब परमेश्वर दास लोगों को आशीष किया, धन्यवाद करते हैं। దేవుని యొక్క వాక్య సందేశాలు తీసుకొచ్చిన కేరళ నుంచి వచ్చిన అభిషేకులందరూ బట్టి దేవునికి స్తోత్రం। जोड़ी के लिए और उनका सफर के लिए दुआ करते हैं। అదే రీతిగా దేవుని యొక్క దాసు శ్రీ జాని పాష గారికి తన ప్రయాణం కొరకు ప్రార్థన చేస్తున్నాము। आज रात में दोस्त देखकर हमको आशीष दिया, इसलिए धन्यवाद। ఈ రాత్రి వేళ నీ సాన్నిధ్యంతో మమ్మల్ని అందరిని కూడా తాకి దేవా గొప్ప విడుదల వదిలించి कल सुबह से हमारा जो यात्रा शुरू हो रहे परमेश्वर तो हमारे साथ रहे, सही सलाम से हमारा लक्ष्य स्थान में पहुंचने के लिए कुछ రేపటి నుంచి ఉన్న ప్రయాణాన్ని శుభప్రదంగా జరిగించడానికి సహాయం दिया वो हर एक भलाई को हम धन्यवाद देते हैं। దేవుడు ఇచ్చిన ప్రతి మేలులకు మేము కృతజ్ఞతలు తెలుపుచున్నాము దేవా। आदर महिमा तुझे देते हैं प्यारे प्रभु यीशु मसीह के नाम అన్ని में। దినపాలు నీ చేతికి మేము అప్పగించి ప్రార్థన చేసి కృపను వేడుకుంటున్నాము దేవా। हमारी प्रार्थना सुन ले, इसलिए प्रभु को धन्यवाद దేవుడు మన देते हैं। ప్రార్థన ఆలకించిన దేవునికి మూర్ఛలు వందనాలు తెలియజేస్తున్నాము। इस समय हमारा पिता ईश्वर की प्रेम, यीशु मसीह की अनुग्रह और पवित्र आत्मा की संगति और सद्भागिता हम सबके साथ प्रभु यीशु की दोबारा आगमन तक होती रहे। हम 3 बार हालेलुया बोलेंगे। Once again, on behalf of IPCOD State, we express our thanks and gratitude to Pastor Prabhakar and his family for arranging such a blessed meeting today. ప్రత్యేకంగా